నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. గతంలో ఈ నీతి ఆయోగ్ సమావేశానికి ఎప్పుడు కూడా కేసీఆర్ డుమ్మగొట్టేటోడు. ఎందుకనంటే అది చాయ్ బిస్కెట్ల కథ లేకపోతే పల్లి బఠానీల కథ ఉంటుంది. అక్కడ ఏముంది, పల్లి బఠానీలు నోట్లు వేసుకోవాలి, రావాలి, గింతే ఉంటుంది. కాబట్టి నీతి ఆయోగ్లో ఏముండదు. అక్కడ ప్రధానమంత్రి తర్వాత అంటే అసలు యాక్చువల్గా నీతి ఆయోగ్ ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే దేశంలో అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంది, అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ కేటాయింపులు ఏం కావాలి, దానిపైన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి దాని ప్రకారము అంటే ఏ రాష్ట్రాలకు ఏ అవసరాలు ఉన్నాయి దాన్ని చూసుకొని దాని ప్రకారంగా బడ్జెట్ కేటాయింపులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఎప్పుడు కూడా డుమ్మగొట్టేటోడు. ఎందుకనంటే అది ఏముండదు, శనగబట్టానీల కథ, నేను అసలు అడిగిపోయి శనగబట్టినీళ్ళు బుక్కలనా గాని కోసం నేను అంత దూరం పోవాలా అని చెప్పేసి అనేటోడు. కానీ నిన్న మొదటిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కార్యక్రమానికి వెళ్ళిండు. తర్వాత ఆ కార్యక్రమాలకు వెళ్ళడంతో పాటు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను అక్కడ ఏకరువు పెట్టడంతో పాటు సమస్యలు తర్వాత భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండాలనే విషయాలపైన ఏకరువు పెట్టడంతో పాటు ఇంకొక విషయం ఏం తెలుస్తూ ఉందంటే దానికి సంబంధించినటువంటి బయట లేనట్టున్నాయి. ఈ బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ను కూడా ఇక్కడ డిమాండ్ ఉంది, దానికి అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణలో అని చెప్పేసి అక్కడ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగా అంటే ఇక్కడ నిన్న ఈటీవీలో కథనం కూడా వచ్చింది. అయితే నిజంగా ఒకవేళ అట్లా చేస్తే మాత్రం 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ ప్రజలు 100% కృతజ్ఞతగా ఉంటారు. ఎందుకంటే మెజారిటీ ప్రజలైనటువంటి బీసీల కోసం 100% ఒకవేళ మీరు మాట్లాడితే తర్వాత ఈ 42% రిజర్వేషన్ని అమలు చేసేందుకు నిజంగా అమలు చేస్తే 100% చరిత్రలో నిలిచిపోతారు. ఈ విషయం మాత్రం బరాబర్ చెప్పగలుగుతాం. కాబట్టి నిన్న అదొక విషయం అట్లా ఉంటే ఇక నిన్న కేటీ రామారావు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు నేషనల్ హెరాల్డ్ కేసులో బయటకు వచ్చింది కాబట్టి అందులో ఆ కేసులో ఆయన ఉన్నాడు కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనేటువంటిది కేటీఆర్ డిమాండ్. మంచిగున్నది, బాగానే ఉంది కథ. మరి గతంలో అసలు యాక్చువల్గా ఇది ఎవరు పెట్టిన కేసు అంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టినటువంటి కేసుకు సంబంధించి ఆయన మాట్లాడిండు. మరి గతంలో కేసీఆర్ మాట్లాడినప్పుడు కానీ తర్వాత కేటీఆర్ మాట్లాడినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఈడా బోడా రా బే అంటే వచ్చిరు గుంజుకొని పోయారు. అయితే ఇదంతా కూడా జరిగితే అప్పుడు మరి మాట్లాడలే. ఎందుకంటే ఈడీ అంటే మొత్తం కూడా ఏది కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా ఈ ఈడీ అనేటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది వ్యవహరిస్తుంది. కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి గతంలో వీళ్ళే కేసీఆర్ కానీ తర్వాత కేటీఆర్ కానీ మాట్లాడినరు. కానీ ఇప్పుడేమంటాడు, ఇక్కడ ఈడీ నమోదు చేసినటువంటి కేసులో ఇక్కడ ఈయన పేరు కూడా చేర్చబడ్డది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా చేర్చబడ్డది కాబట్టి ఎందుకు ఈయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయలే అంటున్నాం. మరి గతంలో అక్కడ కల్వకుంట్ల కవిత పేరు కూడా దానిమంటారు పేర్కొని కేసులు అయినాయి, తర్వాత జైలుకి వెళ్ళింది, ఇవన్నీ అయినప్పుడు మరి మా చెల్లె రాజీనామా చేయాలి, మా చెల్లె పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా మాట్లాడలే. తర్వాత కొన్ని కేసులు నమోదవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈడీ కేసు అక్కడ పక్కకు పెడదాం, ఏ కేసు అయినా కేసే కదా, తర్వాత ఏ విషయమైనా కానీ దర్యాప్తు అయినా దర్యాప్తే కదా. కాబట్టి ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నారని అనుకున్నప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అక్కడ గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు పైన, ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ పైన కూడా ఆ విషయానికి బాధ్యత వహిస్తూ మీరు కూడా ఏది మన సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసి అక్కడ పడేసేయారు. ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నావు కదా. తర్వాత ఇక్కడ ఈ కార్ రేసుకు సంబంధించి కూడా ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. తర్వాత ఇక్కడ ఏది ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ఆ కుంభకోణానికి సంబంధించి దాంట్లో ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. తర్వాత అదే విషయం కాదు, గొర్రెల స్కామ్కి సంబంధించి గత ప్రభుత్వంలో గొర్రెల స్కామ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. తర్వాత గతంలో ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసినటువంటి విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశంలో కూడా మీరు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కానీ తర్వాత మంత్రిగా పనిచేసినటువంటి మీరు కూడా అందులో భాగస్వాములుగా ఉన్నారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి మీరెందుకు బాధ్యత వహిస్తూ ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో అవి
నేను మంచోన్ని లేకపోతే ఇట్లా కడిగిన ముత్యాన్ని అని చెప్పేదాకా మీరు కూడా ఎందుకు రాజీనామా చేయకూడదు? ఈ ప్రశ్న ప్రజలు అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కేటీఆర్కి ఉంటుంది. అసలు యాక్చువల్గా ఈ విషయం ఎందుకు తీసుకొచ్చేసిండు? ఈ విషయాన్ని పెద్దగా చేసి చూపించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నాడు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు అందులో ఉంది అని చెప్పేసి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే, అక్కడ కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏమన్నది ఆమె, మా నాయన దేవుడు పక్కకన్నీ కూడా దయ్యాలు ఉన్నాయి అని చెప్పింది. ఆ దయ్యాలు ఎవరు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విలేకరులు ప్రశ్నలు అడిగినారు. ఆ దయ్యాలు ఎవరో చెప్పండి అంటే ఆ విషయాన్ని ఎక్కడ కూడా చెప్పకుండా ఆ మాట దాటేస్తూ మిగతా విషయాలన్నీ మాట్లాడాడు. తర్వాత మా దగ్గర కోవట్లు, మా పార్టీలో కోవట్లు ఉన్నటువంటి మాట ఒకవేళ వాస్తవం అయితే బయటకు వస్తారు, అక్కడ రేవంత్ రెడ్డికి ఆ సంబంధాలు ఉంటాయి, ఇట్లా అన్నీ కూడా బయటకు వస్తారు అనేటువంటి మాట మాట్లాడాడు. కానీ ఎక్కడ కూడా ఆ దయ్యం ఎవరో చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు కేటీ రామారావు. అంటే ఒక విషయాన్ని అంటే వాళ్ళకు వస్తున్నటువంటి ప్రశ్నలని, వాళ్ళకు వస్తున్నటువంటి ఎదురవుతున్నటువంటి ఆ ఎదురుదాడుల్ని ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్కి తెరసిస్తారు వీళ్ళు. కల్వకుంట్ల ఫ్యామిలీకి అట్లా వెన్నతో పెట్టిన విద్య చాలా ఈజీగా డైవర్ట్ చేయగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే ఈ అంశాన్ని అసలు యాక్చువల్గా కేసీఆర్ పక్కకున్నటువంటి వాళ్ళు ఎవరు, ఏ దయ్యాలు ఉన్నాయి, తర్వాత ఎవరు వాళ్ళు తప్పుతో పట్టించిండ్రు, ఎందుకు నిజంగా అక్కడ ఆమె చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి సమాధానం చెప్పలేక ఆ విషయాన్ని చాలామంది విలేకరులు కూడా అడిగినరు. ఏమైంది అసలు యాక్చువల్గా, ఆ దయ్యాలు ఎవరు చెప్పండి అని చెప్పేసి అంటే ఎవరి దగ్గరనైనా ఉంటే ఇట్లా అని చెప్పేసి ఇట్లా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద డైవర్షన్ చేయడంలో వాళ్ళు చాలా ఈజీగా డైవర్షన్ చేసేసి తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి అంశము జస్ట్ పేర్కొన్న అంశాన్ని ఆసరాగా చేసుకొని రాజీనామా వేయాలంట. అట్లా వేయాలంటే ఎన్నిసార్లు మీరు రాజీనామా చేయాల్సి ఉంటుంది గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు? తర్వాత ఇంకొకటి ఏమంటాడంటే మీడియా ఇప్పుడు 100% అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిపక్షాలకు. ఎందుకంటే ప్రతిపక్షాలకు అంటే ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడకూడదు, ప్రతిపక్షాలకు అనుకూలంగా మాట్లాడాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడకపోతే సోషల్ మీడియా ఉంది అని కూడా అంటున్నాడు కేటీ రామారావు. అంటే దీని ద్వారా ఏంది అంటే ఆయనకు అర్థమైంది కథ, యాక్చువల్గా అసలు కథ అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి కూడా కనిపించలేవు, మనుషులు కూడా ఎవరిని కూడా దగ్గరికి రానియలేదు. తర్వాత కనీసం దీనికి సంబంధించినటువంటి మాట్లాడడానికి కూడా ఎవరికి అవకాశం ఇవ్వలే, ఎవరికి కలవలేరు. ఇక్కడ అప్పుడు చంద్రశేఖరరావు కానీ ఇక్కడ కేటీ రామారావు కానీ ఎవరికి కూడా కలవనటువంటి వీళ్ళు ఇప్పుడు ఆయన ఉల్టా మాట్లాడతారు. అంటే ఇప్పుడు అట్లా మాట్లాడుకుంటూ వస్తారనమాట. ఎట్లా ఇప్పుడు ఏమవుతుందంట అసలు యాక్చువల్గా ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది అందులో. కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్, కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్లా కూడా చేయొచ్చా అని. అంటే ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మ్యాటర్ వస్తే, ఒక ముఖ్యమంత్రి పేరు వస్తే, ఇదే కేసీఆర్ గారి పేరుంటే రాకపోదురా? ఇదే కేసీఆర్ గారి పేరుంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కొంతమంది సంబరాలు చేసుకుంటూ పేపర్ల నిండా తాటికాయంత అక్షరాలతో రాసేటోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చేందుకు చాలా కష్టపడి కాపాడుతున్నారు. వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఎన్ని చేసినా, ఎంత గింజుకున్నా, ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా, ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా, ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించినా ప్రజలకు విషయం అర్థమైపోయింది. ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎంత బెదిరించినా అట్లా అంటున్నారు. బెదిరించింది కేసీఆర్ అప్పుడు ఏది అక్కడ టీవీ నైన్ పైన కానీ లేకపోతే అక్కడ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని కానీ వీళ్ళన్నింటినీ కూడా అదుపులోకి తీసుకోవడానికి వాళ్ళపైన బ్యానే విధించిండు, అధికారం ఉందని చెప్పేసి. ఇప్పుడేమో మీరు ఏం చేసినా కానీ బెదిరించినా కానీ చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. చూడంటే మనుషులు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతారు, తర్వాత అధికారం దిగిపోయిన తర్వాత పరిస్థితి దారుణంగా ఉన్న పరిస్థితుల్లో ఎట్లా మాట్లాడతారు అనే దానికి చిన్న ఉదాహరణ ఇదే. కాదు అని అర్థమైంది. కాబట్టి మీరు కూడా దయచేసి నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు చెప్పండి. లేకపోతే సోషల్ మీడియా ఉంది, మీరు చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అన్ని తెలుస్తాయి. తెలియదు సోషల్ మీడియా ద్వారా తెలుస్తుందని ఇప్పుడు తెలిసిందన్నట్టు ఆయనకు. ఎందుకంటే సోషల్ మీడియా ఏం చేయలేదు, మమ్మల్ని ఏం చేయలేదు, మేము అధికారంలో ఉన్నాం ఇట్లా అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు ఇట్లుంటుంది అట్లెక్క. మేము పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగితే తెలియదు అనుకుంటుంది అన్నట్టు, మేము రాయకపోతే వార్తనే కాదు, మేము రాయకపోతే మేము నొక్కేస్తే ఎవరైనా కూడా చెప్తూ వాస్తవాలు చెప్తున్నాం. మీకు అబద్ధం అనిపిస్తే నేనేం చేయాలి? కానీ చాలా మంది రాస్తలేరు, మరి ఏం చేయాలి? మరి మా బాధ మేము చెప్పుకోవాలి కదా, ప్రజలకన్నా చెప్పుకోవాలి కదా. కాబట్టి మీరు అట్లా అనుకొని మీ భ్రమల్లో ఉన్నంత మాత్రాన మీరు చేయగలిగేది ఏం లేదని కూడా చెప్తూ సహకరించే మిత్రులకు థ్యాంక్ యూ. ఎంత బాగా కవర్ చేస్తే ఇట్లుంటుంది అనమాట. అసలు యాక్చువల్గా ఏంది,
ఇక్కడ ఏది నేషనల్ హెరాల్డ్కి ఇదంతా కూడా పెద్ద సోషల్ మీడియాలో బాగా దీన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ఏమడిగినరు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి విలేకరులు ఏమడిగినరు అంటే అసలు యాక్చువల్గా ఏమైంది, అసలు యాక్చువల్గా మీ పార్టీలో ఇట్లా లుకలుకలేంది, అసలు యాక్చువల్గా ఇదంతా కూడా దీనికి సంబంధించి మాట్లాడండి అంటే ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి, అసలు విషయాన్ని పక్కకు పెట్టేసి ఈ కొత్త విషయాన్ని ముందుకు తీసుకొచ్చేసి ఇదే పెద్ద విషయంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అట్లుంటుందన్నమాట లెక్క. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% రిజర్వేషన్, ఇక్కడ విద్యా ఉద్యోగాల్లో, తర్వాత ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీకి సంబంధించి మరి రేవంత్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి అక్కడ ఏది నీతి ఆయోగ్ మీటింగ్లో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. మాట్లాడమే కాదు, దాన్ని అమలు చేస్తే 100% మంచి పేరు వస్తుంది, తర్వాత భవిష్యత్తులో ఒక మంచి చరిత్రలో నిలిచిపోతారు. కాబట్టి ఆ విషయం అట్లా వేస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అట్లా వేయాలని చెప్పేసి కోరుకుందాం. ఇంకా న్యూస్లోకి వెళ్దాం. అదేవిధంగా ఇవాళ తీన్మార్ మల్లన్న వివాహ దినోత్సవం. ఇవాళ ఇది వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఉంది ఇవాళ తీన్మార్ మల్లన్నది. కాబట్టి తీన్మార్ మల్లన్న దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఈనాడు పత్రికను చూసుకుంటే మనం ముందుగా తెలంగాణ రైజింగ్కు చేయూతనివ్వండి, రాష్ట్రంలో సంక్షేమం సుపరిపాలనకు ప్రాధాన్యం ఇస్తున్నాం, 2028కి రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, హైదరాబాద్ను డేటా సెంటర్ హబ్గా మారుస్తాం, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకే తెలంగాణ రైజింగ్ 2047 అని చెప్పేసి విజన్ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. సమగ్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ పేరుతో తాము చేపట్టిన కార్యక్రమాలకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మన దేశం రాష్ట్రాల సమాఖ్య అని, దేశం సహాయ సహకారాలు లేకుండా రాష్ట్రాల ప్రగతి సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం, సమగ్ర నూతన విధానాల రూపకల్పన, అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శకత, సుపరిపాలన లక్ష్యాల సాధనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాలలో తెలంగాణ మొదటి వరుసలో నిలుస్తుందని మాట ఇస్తున్నామన్నారు. ఇక శనివారం ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రసంగించిండు. ఇక మెట్రో విస్తరణకు సాయం చేయండి, RRR నిర్మాణానికి ఆమోదం తెలపాలి, ఇక సెమీకండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించాలి, ప్రధానికి సీఎం వినతి అని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు యాక్చువల్గా మరి ఈటీవీ కథనంలో నిన్న ఈటీవీ వార్తలలో ప్రత్యేకంగా 42% రిజర్వేషన్ కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించినటువంటి వచ్చింది. మరి ఎందుకు రాయలేదు? ఎందుకంటే రాయాలన్నమాట. ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు రాయరు. ఏం చేస్తారంటే ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు రాయకుండా 6వ పేజీను దాంట్లో రాసిరా రాయలేదా? 4, 6 కదా. ఇక టీమిండియా తరహాలో ఒకే జట్లో పనిచేయాలని చెప్పేసి ప్రధాని అన్నాడు. కాకపోతే ఇందులో రాయనట్టుంది. తీన్మార్ మల్లన్న తర్వాత మనం కూడా అడిగినాము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డిస్కస్ చేయాలని చెప్పేసి. ఓకే, దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఏమన్నా అంటే నేషన్ ఫస్ట్, పీపుల్ ఫస్ట్ అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. సబర్మతి రివర్ ఫ్రంట్ గంగా పునరుద్ధరణ మాదిరిగా తెలంగాణలోనూ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టాలనే ఆలోచన ఉంది. ఇక ORR, RRRల మధ్య రేడియల్ రోడ్లు, రాష్ట్రంలో ప్రతిపాదిత డైపోర్ట్ నుంచి ఏపీలోకి మచిలీపట్నం పోర్టుకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో కీలకమవుతాయని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. ఇక ప్రధానమంత్రి చూసుకుంటే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను చూడాలనేది 140 కోట్ల మంది పౌరుల కళ. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం వికసిస్తుంది. దాంతోపాటు ప్రతి నగరాన్ని, నగరపాలికను, గ్రామాన్ని అభివృద్ధి చేయడాన్ని మనం లక్ష్యంగా నిర్దేశించుకోవాలి. దీనికి తగ్గట్టుగా మనం పాటుపడితే అభివృద్ధి చెందిన దేశాన్ని చూడడానికి 2047 వరకు నిరీక్షించాల్సిన అవసరం ఉండదని ఆశిస్తున్నా అని చెప్పేసి నీతి ఆయోగ్ సమావేశంలో నిన్న
మోడీ మాట్లాడిండు. మనం టీమిండియా లాగా పనిచేయాలి, అందరూ ఒకటిగా పనిచేయాలి, జట్టులాగా పనిచేయాలని చెప్పేసి నిన్న ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యను మనం ఇక్కడ చూసుకోవచ్చు. సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఈడీ ఛార్జ్షీట్లో ఆయన పేరు ఉండడం రాష్ట్రానికి అవమానం. గవర్నర్ను కలిసి ఇక ప్రాసిక్యూట్ చేయాలని అడుగుతామని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. పార్టీ విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలని చెప్పేసి వ్యాఖ్య. ఇప్పుడు ఆయన విషయం అసలు యాక్చువల్గా నిన్న ప్రెస్ మీట్ పెట్టింది దేనికోసం అంటే, పెట్టింది తర్వాత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి విలేకరులు అడిగింది దేనికోసం అంటే, ఇక్కడ మీ సిస్టర్ మీ చెల్లె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మీ నాన్ననేమో దేవుడు అంటుంది, మరి పక్కకు దయ్యాలు ఉన్నాయి అంటారు, ఆ దయ్యం ఎవరు అని చెప్పేసి వాళ్ళు అడిగినారు. అడిగితే ఆ విషయం చెప్పకుండా, ఆ విషయం ఒక్కటే చెప్పకుండా మిగతా విషయాలన్నీ కూడా ప్రస్తావించుకుంటూ వచ్చిండు. అందులో భాగంగా డైవర్షన్లో భాగంగా ఇట్లా వస్తుందన్నమాట లెక్క. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసుతో సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ కంపెనీ నిధుల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ నమోదు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని భరోసా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు డిమాండ్ చేశారు. సీఎం పేరు ఛార్జ్షీట్లో నమోదైందని అది తెలంగాణకి అవమానకరం అని చెప్పేసి అంటున్నాడు. ఇట్లా అట్లా నిజంగా నమోదైన దాంట్లో ఆరోపణలు ఎదుర్కొన్న దాంట్లుంటే ఎన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు మీరు, ఎన్నిట్లలో నమోదైంది, అవన్నీ చూసుకుంటే మీరు ఉంటారా అసలు? యాక్చువల్గా కవిత లేఖ నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎంపై కేటీఆర్ ఆరోపణలు, ఇది వాస్తవం. ఇది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇక మాజీ సీఎం కేసీఆర్కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ బహిర్గతమై రాజకీయంగా కలకలను సృష్టించిందని, దాని నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఇక రేవంత్ను కాంగ్రెస్ను విమర్శించడానికి బదులు తమ సొంత పార్టీ భరాసాలోని లుకలుకలను సరిదిద్దుకోవడంపై దృష్టి పెడితే బాగుంటుంది, లేకపోతే మీ పార్టీ కథమవుతుందని చెప్పేసి నిన్న మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు. ఇక నాడు ఈడీ అపవిత్రం, ఇవాళ పవిత్రమా? భరాసపై మంత్రి శ్రీధర్బాబు ఆగ్రహం వ్యక్తం చేసిండు. అప్పుడేమన్నాడు, ఈడీనా బోడినా రా బే అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడే ఉన్నది అది అన్నాడు. అప్పుడు అన్నాడు, తర్వాత ఏమైంది, వచ్చింది పట్టుకొని పోయిన తర్వాత ఈడీ అంటే మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం జేవుల్లో సంస్థ, అది మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతుంది, అది అంటే అంటది, ఊ అంటే ఊ అంటుంది అని చెప్పేసి మళ్ళీ అట్లా మాట్లాడినరు. అప్పుడు అట్లా మాట్లాడినరా? ఇప్పుడేమంటున్నారు, తర్వాత ఈడీ మంచిది, ఈడీ ఆరోపణలు చేసింది, తర్వాత అక్కడ పేర్కొన్నది కాబట్టి ఇట్లా వేయాలని చెప్పేసి ఇట్లుంటుంది అన్నమాట లెక్క. ఇక ముందే పలకరించిన నైరుతి కేరళను తాకిన ఋతుపవనాలు జూన్ 1న తెలంగాణకు వస్తాయంట. అంటే మొత్తం మీద ఈసారి వారం రోజుల ముందే ఋతుపవనాలు వస్తూ ఉన్నాయి. వర్షాలు కొంతవరకు ఎక్కువనే ఉంటాయంట. ఉంటే మంచిది, ఎందుకంటే పంటలు అవన్నీ కూడా మంచిగా పండుతాయి, పండి రైతులకు మంచి జరుగుతుంది. రైతులు మంచిగా ఉన్నప్పుడు దేశం బాగుపడుతుంది. దేశానికి అన్నం పెట్టే రైతు మంచిగా ఉండాలంటే వర్షాలు మంచిగా రావాలి. రైతులకు భారత వాతావరణ విభాగం చల్లని కబురు అందించింది. వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి ఋతుపవనాలు సాధారణం కంటే 8 రోజుల ముందే కేరళను తాకినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో లక్షద్వీపులతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మిజోరం రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఇక పశ్చిమ గాలులు, అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ తదితరాలను పరిగణలోకి తీసుకొని నైరుతి ప్రదేశంపై నిర్ధారణకు వచ్చామని, ఈసారి నైరుతిలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ ప్రభావంతో కేరళలోని పలు ప్రాంతాల్లో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆల్రెడీ మన దగ్గర కూడా కొంతవరకు వర్షాలు పడతా ఉన్నాయి. అయితే ఈసారి తొందరనే వస్తుంట. అసలు యాక్చువల్గా పోయిన సంవత్సరం జూన్లో అసలు యాక్చువల్గా జూన్లో వర్షాలు రావాలి, అసలు మామూలుగా అయితే వర్షాలు వస్తాయి. కానీ పోయిన సంవత్సరం జూన్లో కూడా వర్షాలు రాలేదు. తర్వాత జూలైకి వచ్చిన తర్వాత కొంతవరకు అట్లా వచ్చినాయి. అట్లా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉండే. కాకపోతే ఏంటంటే ఈసారి అయితే వర్షాలు వస్తాయని అంటున్నారు. మరి చిత్తుబొత్తు కథనా నిజంగా అంటే చూడాలి. మ్యాక్సిమం వచ్చే అవకాశం అవుతుందంట. మీరు చదువుతున్నారా? చిన్నారి నేస్తాలు, నేను మీ చింటూ. అసలు యాక్చువల్గా ఏంటంటే చిన్న పిల్లల కోసం అసలు యాక్చువల్గా అంటే ఇప్పుడు ఎండాకాలంలో ఇప్పుడు ఏదైతే వేసవి సెలవులు ఉన్నాయో, వేసవి సెలవుల్లో పిల్లలు అంటే డైవర్ట్ కాకుండా తర్వాత వేరే కార్యకలాపాలకు వెళ్లకుండా ఒక రకంగా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో, అంటే ఒక మంచి బుద్ధులు ఇవన్నీ కూడా నేర్పించాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకుందంట ఈనాడు. వేసవి సెలవులు అంటేనే ఫ్రెండ్స్తో ఆటలు, అక్క అన్నయ్యతో సరదాలు, అమ్మా నాన్నతో విహారాలు, తాతయ్య అమ్మమ్మల ఊర్లకు ప్రయాణాలు. ఈ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు ఈనాడు ప్రత్యేకంగా అందిస్తోంది సెలవుల్లో సరదాగా. ప్రతిరోజు కొత్త సంగతులతో పాటు వినోదాలు, విశేషాలు మనకు పంచుతుంది. పాత ఆటలు, మంచి మాటలు, చక్కటి అలవాట్లు, స్పెల్లింగ్ ప్రాక్టీసు, తర్వాత మార్కెట్ పాఠాలు,
నేచర్లో షికారు, ఇలా చాలా కబుర్లు మనకు చెబుతోంది. అందులో చెప్పిన కొన్ని పనులు చేసేసి మన ఫ్రెండ్స్ కొందరు అమ్మా నాన్నతో శబాష్ అనిపించుకుంటున్నారు. ఇంకా బోలెడన్ని ప్రాజెక్టులు, రిపోర్ట్లు, ఇక ఫజిల్లు ఉన్నాయి తెలుసా. అందుకని వాటన్నింటినీ చేసి రేపు స్కూల్స్ మొదలయ్యాక మన టీచర్స్కు, ఫ్రెండ్స్కు చూపించాలనుకోండి, వాళ్ళు ఎంత మెచ్చుకుంటారో. మరి మీరు కూడా వాటిని చూస్తున్నారు కదా అని చెప్పేసి పిల్లల కోసం ప్రత్యేకంగా అది వేస్తుంది. సెలవుల్లో సరదాగా అని చెప్పేసి కాలంను రెగ్యులర్గా ఇస్తారంట. దానికి సంబంధించి పిల్లలు ఇది చదువుకోవడం కానీ లేకపోతే తల్లిదండ్రులు చదువుకొని పిల్లలకు చెప్పడం కానీ చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక కొత్త సారథి శుభ్మన్ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ నుంచి బాధ్యతలు. ఇక వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. శుభ్మన్ గిల్కి ఇస్తున్నారంట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఒక్కసారి మనము వెలుగు దినపత్రిక చూద్దాం. ఇక కేరళలోకి నైరుతి ఎంట్రీ. వారం ముందుగానే వచ్చిన ఋతుపవనాలు మరో 2-3 రోజుల్లో తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నాయంట. నైరుతి ఋతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. శనివారం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోకి పూర్తిగా ప్రవేశించగా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించాయి. ఇక నైరుతి ఋతుపవనాలు జూన్ 1న కేరళలోకి ప్రవేశించాల్సి ఉన్నా ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండడంతో వారం ముందుగానే వానలు వస్తున్నాయంట. వారం ముందుగానే వస్తున్నాయంట. కాబట్టి కొంతవరకు మంచి మాట ఇది. ఇక బీఆర్ఎస్లో రేవంత్ కోవట్లు అంట. టైం వచ్చినప్పుడు వాళ్ళే బయటపడతారు. కేటీఆర్ రాష్ట్రానికి పట్టిన దయ్యం రేవంత్ శని కాంగ్రెస్ అంట. వాటిని వదిలించడమే మా పని అని చెప్పేసి ఫస్ట్ అసలు యాక్చువల్గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన వివరణ ఇవ్వు. ఆమె రాష్ట్రంలో ఇప్పుడు విషయాలు తర్వాత విషయం కానీ ఇదంతా కూడా మాట్లాడదాం. కానీ ఫస్ట్ ఏమన్నదంటే మా పార్టీలనే మా నాయన దేవుడు, తర్వాత పక్కకు దయ్యాలు ఉన్నాయని ఆ దయ్యాలు ఏందో చెప్పు ఫస్ట్. అది చెప్తే మంచిగా ఉంటుంది. అంతర్గత విషయాలు అంతర్గతంగానే చర్చించాలి. మరి ఎందుకు బయటకు ఎందుకు వచ్చిండ్రు అంటే లుకలుకలు ఉన్నాయని అర్థమవుతుంది అన్నట్టు లెక్క. ఇక ఢిల్లీలో రేవంత్కు 2 బాసులు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన పేరు. నైతికత ఉంటే సీఎం రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈయన ఒక ప్రశ్న అడిగితే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకోటి చేస్తారు, లేవడతారు అనమాట. ఇంకొకటి లేవడతారు వీళ్ళు కొత్తదాన్ని. మా పార్టీలో ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు, ఎవరైనా లేఖ రాసి తమ అభిప్రాయాలు చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు అంటే ఆమె ఎందుకంటది? కనీసం ఎవరిని కలుస్తలేవు నాయనా, నువ్వు అందరిని గెలవ రాదే, కొంతమందినే కలుస్తున్నావు అంట, చుట్టుపక్కల కోటరీ పెట్టుకున్నావు అంట, ఇట్లా మంచిది కాదే అని చెప్పి రాసింది మీ చెల్లె. గతంలో పార్టీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెట్టినప్పుడు లీడర్లు సలహాలు ఇచ్చారు. అయితే అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు అంతర్గతంగానే చర్చించుకుంటే బాగుంటుంది. అది నేనైనా ఎవరైనా ఇంకెవరైనా అని చెప్పేసి అలాగే ఉండాలని చెప్పేసి అంటున్నాడు కేటీ రామారావు. బీఆర్ఎస్లో సీఎం రేవంత్ రెడ్డి కోవట్లు ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ కోవట్లు టైం వచ్చినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే బయటపడతారని చెప్పారు. దయ్యాల విషయం ఏమో కానీ పక్కకు పోతున్నట్టు. తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్. ఆ దయ్యాన్ని, శనిని వదిలించే పని మాది అని చెప్పేసి పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత లేఖ, ఆమె చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా కవిత పేరు ఎత్తకుండా కేటీఆర్ పరోక్షంగా స్పందించారు. ఇక బీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పేసి ఎక్కువేమున్నది? ఎప్పుడు నిజంగా ఎక్కువనే ఉంటే ఈటల రాజేందర్ని డైరెక్ట్ బయటకు ఎందుకు పంపించేసిండ్రు? ఇంకా చాలామందిని డైరెక్ట్గా ఎందుకు పంపించేసిండ్రు? ఇక్కడ ఎవరు తాటికొండ రాజయ్యని మంత్రి పదవిలోకి ఏం కారణం చెప్పకుండా ఎందుకు తీసేసిండ్రు? ఎక్కువ స్వేచ్ఛనే ఉంటే. ఇట్లా చాలా వేసేసి ఇప్పుడు ఇంకా స్వేచ్ఛ ఎక్కువ అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తుండే ఆయన. టీమిండియాలో పనిచేద్దాం. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎంలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చిండు. 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం అవుతుంది. ప్రపంచ స్థాయి టూరిస్ట్ సెంటర్ను ప్రతి రాష్ట్రం డెవలప్ చేసుకోవాలి. ఇక మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడం ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడి. హాజరు కాని కేరళ, బెంగాల్, పుదుచ్చేరి సీఎంలు. ఇక లెటర్ రాసి పంపిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. కేంద్రం, రాష్ట్రాలు టీమిండియాలాగా కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అలా చేస్తే ఇండియాకు అసాధ్యమనేది ఉండదని, 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం అవుతుందని చెప్పారు. అయితే శనివారం ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన నీతి ఆయోగ్ 10వ సమావేశంలో మోడీ మాట్లాడారు. పర్యాటకం, మహిళా సాధికారత, సుస్థిర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రులకు ఆయన సూచించారు. గ్లోబల్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఇండియాపై వైపు మెగ్గు చూపుతున్నారని, పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ఈ అవకాశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు అందిపుచ్చుకోవాలన్నారు.
పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. అయితే విదేశీ పెట్టుబడులకు అవరోధాలను తొలగించమన్నారు. అయితే ప్రతి రాష్ట్రం ఒక ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన సూచించిండు. నిన్న ప్రధానమంత్రి మాట్లాడిన నీతి ఆయోగ్ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నిన్న పాల్గొన్నారు. ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనలేదు, అంటే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనలేనట్టున్నారు. కేరళ, పశ్చిమ బెంగాల్, తర్వాత ఇక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి పాల్గొనలేదు, పుదుచ్చేరి సీఎం కూడా. ఆదివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్లో పాల్గొన్నటువంటి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీరందరూ కూడా ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు, తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి, మిగతా ఇక్కడ స్టాలిన్ అందరూ కూడా ఉన్నట్టున్నారు. ఇక మెట్రో ఫేజ్ 2కు అనుమతి ఇవ్వండి, ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. RRR నార్త్ సౌత్ ఒకేసారి చేపట్టాలి. రీజనల్ రింగ్పై రింగ్ రైల్ మంజూరు చేయండి. బందర్ పోర్టు నుంచి హైదరాబాద్ డ్రై పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించండి. సెమీకండక్టర్, డిఫెన్స్ ప్రాజెక్టులు కేటాయించాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈ డిఫెన్స్ ప్రాజెక్టులు అంటే గుర్తుకొస్తూ ఉంది. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనకు ఏది సైనిక్ స్కూల్ ఉండే. సైనిక్ స్కూల్ ఎక్కడున్నది అంటే విజయనగరంలో, కోరుకొండ సైనిక్ స్కూల్ అని చెప్పేసి విజయనగరంలో ఉంది. అంటే ఇక్కడ సైన్యానికి సన్నద్ధం చేయడం కానీ, లేకపోతే అంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమశిక్షణ ప్రకారం ఒక మంచి విద్యను అందిస్తూ ఉంది సైనిక్ స్కూల్. ఈ సైనిక్ స్కూల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది, నడుస్తుంది. అయితే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే అసలు యాక్చువల్గా ఏపీలో ఒక సైనిక్ స్కూల్ ఉండే, అది కోరుకొండ సైనిక్ స్కూల్ అక్కడ ఉండే, ఏది విజయనగరంలో ఉండే. ఇప్పుడు తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ వేరు అయిపోయిన తర్వాత మొన్న ఇప్పుడు సైనిక్ స్కూల్కి సంబంధించి వాళ్ళు ఏమన్నారు, ఏపీ వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు ఏపీలో సైనిక్ స్కూల్ ఉంది కాబట్టి స్థానికులకు మాత్రమే, అంటే ఏపీ వాళ్ళకు మాత్రమే ఇక్కడ సీట్లు ఇవ్వాలి, కాబట్టి తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు తిరస్కరించారు. దీంతో 70,000 మందికి పైగా అక్కడ సైనిక్ స్కూల్ కోసం అప్లై చేసిండ్రు. తర్వాత ఎగ్జామ్ రాయడానికి ఇదంతా కూడా ప్లాన్ చేసుకున్నారు తెలంగాణకు సంబంధించినటువంటి విద్యార్థులు. నిజంగా కూడా అక్కడ మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, సైనిక్ స్కూల్ బాగా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు పోలేమో తెలియదు ఇప్పటి వరకు. దీంతో తెలంగాణలో సైనిక్ స్కూల్ లేదు ఇప్పుడు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, దానికోసం ప్రయత్నిస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అసలు యాక్చువల్గా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒక క్వశ్చన్ మార్కులోకి వెళ్ళిపోయినారు. ఈ నేపథ్యంలో అసలు యాక్చువల్గా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా సైన్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి దానిమంటారు వాళ్ళు ఒక సంస్థ వాళ్ళు వెళ్ళి అక్కడ ఏది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని వీళ్ళందరినీ కూడా కలుసుకుంటూ వస్తూ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ని కలిసిండ్రు, తర్వాత అక్కడ దుద్దిల్ల శ్రీధర్ బాబుని కలిసిండ్రు, ఇట్లా రకరకాలుగా అందరినీ కూడా కలుసుకుంటూ వస్తూ ఉన్నారు. ఏర్పాటు చేయాలని చెప్పేసి క్రాంతికీన్ హై స్కూల్ విద్యార్థులను అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన క్రాంతికీన్ విద్యార్థులు అని చెప్పేసి ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్గా గతంలో తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్లో గల సైనిక్ స్కూల్లో తెలంగాణ విద్యార్థులకు స్థానికతను కల్పించాలని కోరుతూ సైనిక్ స్కూల్ తెలంగాణ విద్యార్థుల తరఫున క్రాంతికీన్ ఫౌండేషన్ వారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిను హైదరాబాద్ రాజ్భవన్ రోడ్డులో గల దిల్కుష్ హౌస్లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా క్రాంతికీన్ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ తాము విద్యార్థుల తరఫున అందించిన వినతి పత్రాన్ని స్వీకరించి సానుకూలంగా స్పందించారని చెప్పేసి అంటున్నారు. నిన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈరోజు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఇందులో ఏంటంటే తెలంగాణలో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఈ పిల్లలు అత్యధిక మార్కులు సాధించారు. వీళ్ళని కల్పించడం జరిగింది. వీళ్ళని కల్పిస్తే సార్ చాలా మంచి మార్క్స్ స్కోర్ చేశారు అని మెచ్చుకోవడంతో పాటు పిల్లలు క్రాంతికీన్ అకాడమీ నుంచి నిన్న, ఎందుకంటే పిల్లలు టాప్ ర్యాంక్స్ వచ్చిన పిల్లలతో పాటు ఇక్కడ తెలంగాణలో మనకి సైనిక్ స్కూల్ లేదు, ఇంత టాప్ ర్యాంక్స్ తెచ్చుకున్నా కూడా అనే ఒక ఇష్యూని షేర్ చేసుకోవడానికి పిల్లలు తల్లిదండ్రులతో కిషన్ రెడ్డి సార్ దగ్గరికి రావడం జరిగింది. పిల్లల్ని బ్లెస్ చాలా మంచిగా రాశారు, అలానే మంచిగా ఉండండి అదే కంటిన్యూ
కిషన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత నిజంగా ఏంటంటే అసలు యాక్చువల్గా తెలంగాణలో ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం 100% ఉన్నది. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో అంటే చాలామంది లక్షలాది మంది దీనికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ విజయనగరంలో ఉన్నటువంటి కోరుకొండ సైనిక్ స్కూల్కి సంబంధించి తెలంగాణ విద్యార్థులకు అడ్మిషన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు. అంటే ఇక్కడ స్థానికత మాకే ఉన్నది తర్వాత కాబట్టి ఏపీ వాళ్ళకే ఇస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో 100% దీనిపైన ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపైన చొరవ తీసుకోవాలి. ఇక్కడ డిఫెన్స్ సంబంధించి కూడా చెప్తా ఉన్నారు. ఇంకా మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని చెప్పేసి కేంద్ర మంత్రి కుమారస్వామికి సీఎం వినతి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక టెస్ట్ టీమ్ కెప్టెన్గా గిల్, స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ ఇండియా టెస్ట్ టీమ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్లో జరిగే 5 టెస్టుల సిరీస్కు 18 మందితో జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించిందంట. పంత్ను వైస్ కెప్టెన్గా నియమించింది. ఇక ఐపీఎల్ ఈపీఎఫ్ఐ వడ్డీ రేటు 8.25%. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధిపై 8.25% వడ్డీ ఇవ్వాలన్న ప్రపోజల్ను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో రిటైర్మెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్ఓ తన 7 కోట్లకు పైగా ఉన్నటువంటి చందాదారుల ఖాతాల్లో వార్షిక వడ్డీని జమ చేసిందంట. నిషేధిత భూములకు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తూ ఉన్నారంట. నిషేధిత జాబితాలోని ఆస్తులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం భూభారతి తరహాలో ఒక ప్రత్యేక పోర్టల్ని ఏర్పాటు చేసింది. అందులో నిషేధిత ఆస్తుల వివరాలు పొందుపరుస్తున్నారంట. ఇది ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా కొన్ని వివాదాలు ఉన్న భూములు కానీ కొన్ని తర్వాత ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములుగా పడ్డాయి కానీ ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి భూముల్ని ఇక్కడ నిషేధిత జాబితాలోకి పెట్టేస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే యాక్చువల్గా రకరకాల కొంతమంది నిజంగా నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు తర్వాత అన్యాయమైన వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి ప్రత్యేకమైనటువంటి పోర్టల్ ఏర్పాటు చేస్తున్నారంట. మరి దాని ద్వారా ఎలా పరిష్కరిస్తారు ఏం కథ అనేటువంటి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఇది రిటైర్డ్ ఎవరైతే సైనికులు ఉంటారో అంటే ఇప్పుడు ఎక్స్ ఆర్మీ ఉంటారు అనుకో ఎక్స్ సర్వీస్ మెన్కి కేటాయించినటువంటి భూములు ఉంటాయి. ఏది వాళ్ళకి 5 ఎకరాల భూమి కేటాయిస్తారు, వాళ్ళు పైసలు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు, వాటిని 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అనేటువంటిది ఒక నిబంధన ఉన్నది. అయితే 117 అనేటువంటి జీవో ప్రకారం అంటే ఇక్కడ 10 సంవత్సరాల తర్వాత మాత్రమే అమ్ముకోవాలనేటువంటి ఒక రూల్ ఉన్నది. ఆ తర్వాత అమ్ముకోవడానికి ఇంకొకటి ప్రభుత్వం నుంచి ఎన్ఓసి కూడా తీసుకోవాలనేటువంటి రూల్ ఉంది. ఇటువంటి విషయాలకు సంబంధించి అంటే ఇట్లా కొన్ని విషయాలు వచ్చినప్పుడు కొంతమంది అమ్ముకోవడం కానీ లేకపోతే ఇట్లా రావడం కానీ లేకపోతే ఇప్పుడు లావాణి పట్టాలు కానీ ఇట్లా కొన్ని భూములకు సంబంధించి ప్రభుత్వ భూములా కావా అని చెప్పేసి ఒక క్లారిటీ లేనప్పుడు ఇట్లవన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టేసిండ్రు. ఆ పెట్టేసినటువంటి భూములకు సంబంధించి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తున్నారట. మరి దాని ద్వారా కొంతవరకు మరి సమస్యలు తీరితే బాగుంటుంది. ఇక పంజాబ్పై ఢిల్లీ విక్టరీ. ఐపీఎల్ 18ను ఢిల్లీ క్యాపిటల్స్ 5వ ప్లేస్లో ముగించింది. శనివారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో పంజాబ్ను ఓడించింది. పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 206 స్కోర్ చేయగా ఢిల్లీ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 208 స్కోర్ చేసి గెలిచింది. చెల్లి నోట దయ్యాలు, అన్న నోట కోవట్టులు. దయ్యాలెవరు కోట్లెవరు అంటూ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుందట. కవిత కేటీఆర్ మధ్య దూరం పెరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి నుంచే కవిత రాజకీయ సమావేశం చేసింది. ఎందుకంటే పార్టీ ఆఫీస్కి వస్తలేదు ఆమె. కొత్త పార్టీ పెడతారంటూ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుందంట. ఇక బీఆర్ఎస్ 3 ముక్కలవ్వడం ఖాయం. వాటాల పంపకాల్లో తేడాలతోనే కవిత తిరుగుబాటు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఇక కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో కవితే చెప్పాలని చెప్పేసి పీసీసీ చీఫ్ నిన్న అడిగిండు. ఓఆర్ఆర్ దాకా మహానగరం ఔటర్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలోకి తీసుకొస్తారా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్తో ఒక వార్త కనిపిస్తూ ఉంది. 2000 చదరపు కిలోమీటర్లకు విస్తరించే ఛాన్సు. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 51 గ్రామాలు ఓఆర్ఆర్ లోపలి మున్సిపాలిటీల్లో విలీనం చేసిండ్రు.
ఒకటే కార్పొరేషన్గా ఉండడమా లేదంటే 2 కార్పొరేషన్లుగా విభజించడం అనేటువంటిది చూస్తున్నట. దీనికి సంబంధించి ఢిల్లీ, ముంబై కార్పొరేషన్ను స్టడీ చేస్తున్న ఆఫీసర్లు త్వరలో నిర్ణయం తీసుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి వాటినన్నింటినీ కూడా కార్పొరేషన్ చేయాలి, మహానగరం చేయాలని చెప్పేసి అంటున్నారంట. దాని ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి. కొన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ లోపల కూడా గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. మరి ఎట్లా ఏం కథ అనేది దానిపైన ఇప్పటికైతే 51 గ్రామాలను కలిపేసిండ్రు. ఇంకా మిగతా గ్రామాలను ఏం చేస్తారు, తర్వాత పరిస్థితి ఏం చేద్దామని చెప్పేసి ఒక చర్చ జరుగుతుందంట. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నా లేకపోతే 2 ఏర్పాటు చేయాలన్నా, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ముంబై తర్వాత ఢిల్లీకి వెళ్ళి దాన్ని స్టడీ చేస్తూ ఉన్నారంట. హైదరాబాద్ మహానగరాన్ని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 625 చదరపు కిలోమీటర్లు ఉండగా ఇక్కడ మున్సిపాలిటీల విలీనంతో దాదాపు 2000 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. అప్పుడు దేశంలోనే విస్తీర్ణంలో అత్యంత పెద్ద సిటీగా గ్రేటర్ హైదరాబాద్ అవతరిస్తుంది. కాగా ఓఆర్ఆర్ వరకు గ్రేటర్ సిటీకి మొత్తంగా ఒకటే కార్పొరేషన్ ఉండటమా లేదంటే నార్త్ సౌత్ లేదంటే ఈస్ట్ వెస్ట్ గ్రేటర్ సిటీలుగా 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనే దానిపైన క్లారిటీ రాలేదంట. మొత్తం మీద దాని మీద డిస్కస్ చేస్తున్నట. మీ ధైర్యానికి సెల్యూట్, దేశభక్తితో యుద్ధ భారం మోస్తున్నారు అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. ఇక పూంచ్లో బాధిత కుటుంబాలకు పరామర్శ, అండగా ఉంటామని హామీ. ఇక దెబ్బతిన్న ఇండ్లు, ప్రార్థనా స్థలాలన్నీ నిన్న పరిశీలించిండు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ. బనకచెర్లను ఆపండి, జీఆర్ఎంపీకి తెలంగాణ లేఖ రాసింది. మొత్తం మీద గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి నిన్న తెలంగాణ లేఖ రాసింది, తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందంట. ఎందుకంటే ఇక్కడ బనకచెర్ల అనేటువంటి ప్రాజెక్టుని కడతా ఉన్నారు, ఎక్కడ ఏది ఏపీలో. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని తర్వాత రకరకాల ప్లాన్లు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఇక ఎట్లా కడతావు, మీరు ఎందుకు కట్టుకుంటున్నారు బనకచెర్ల, మరి అవసరం ఏమొచ్చింది, ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయంటే మిగులు జలాలు ఎవరైతే ఉంటాయో, కృష్ణా తర్వాత గోదావరిలో ఉన్నటువంటి మిగులు జలాలు ఏవైతే ఉంటాయో ఆ మిగులు జలాలను తీసుకుపోయి మేము బనకచెర్ల వస్తామని అంటున్నారు. మరి మిగులు జలాలే లేకపోతే ఏం చేస్తారు మరి ప్రాజెక్టును అన్నప్పుడు అటువంటి దానికి సమాధానం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కట్టడానికి వీలేదు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అంటా ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి. ఎట్టి పరిస్థితులు దీనిపైన గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. విధి నిర్వహణలో బోర్డు విఫలమైందంటూ ఈఎన్సీ అనిల్ లేఖ రాసిండ్రు. నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేసిన చేష్టలుడికి చూస్తున్నారని ఫైర్. ఇక బొల్లాపల్లి రిజర్వాయర్తో గ్రామాల ముంపుపై సర్వే చేశారు. నీతి ఆయోగ్ మీటింగ్లోనూ చర్చిస్తున్నారు. వెంటనే స్పందించాలని డిమాండ్. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తీసుకెళ్లే లిఫ్ట్ను ఆపాలని చెప్పేసి పీపీఏ తర్వాత జీఆర్ఎంపీకి మరో లేఖ రాసిందంట. ఈ బనకచెర్ల ఇట్లా కథ నడుస్తుంది. అది ఇక మిస్ వరల్డ్ ఫ్యాషన్ షో చేనేత సోయగం అని చెప్పేసి నిన్న చీరలు కట్టుకున్నాట. మన ఏది పోచంపల్లి చీరలు, గద్వాల చీరలు, తర్వాత ఇవన్నీ కూడానే కదా, ఇవన్నీ చీరలు కట్టుకొని నిన్న ర్యాంప్ వాక్ చేసిండ్రు వీళ్ళు. శనివారం హైదరాబాద్లోని హోటల్ ట్రైడెంట్లో జరిగినటువంటి మిస్ వరల్డ్ ఫ్యాషన్ ఫినాలేలో చేనేత చీరలు ధరించి అందాల భామలు సందడి చేశారు. పోచంపల్లి, గద్వాల, గొల్లభామ చీరలు కట్టుకొని ర్యాంప్పై వాక్ చేశారు. ఇక 100కు పైగా దేశాలు అందగతలు చీర కట్టులు ఆకట్టుకున్నారు. అమెరికా, కరేబియన్ దేశాల భామలు చేనేత వస్త్రాలతో ర్యాంప్ వాక్ చేయడం ఆ షోలో హైలైట్గా నిలిచిందని చెప్పేసి మిస్ ఇండియా నందిని గుప్తా ఈమె కూడా పోటీ పడుతూ ఉంది, నడుస్తుందంట. ఇక తీన్మార్ చూసుకుంటే దయ్యాలు పోగొట్టడానికి భూత వైద్యుని తీసుకొచ్చాను సార్ అని చెప్పేసి అంటున్నాడు. ఏమైందంటే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి ఎక్కడ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేయడంతో భూత వైద్యుని తీసుకొచ్చిండట. ఓం భీం భట్ అంటే కథం అవుతుంది లెక్క. కాకకు కూడా వస్తుండొచ్చు అనుకుంటా, నాకు తెలిసి కేసీఆర్ కూడా ఆయనకు వస్తాయి ఇటువంటి మంత్రాలు వచ్చే అవకాశం అయితే ఉన్నది అని కొంతమంది అంటున్నారు. మరి చూడాలి ఎట్లుంటుందో. లేకపోతే భూత వైద్యం తీసుకొచ్చేసి మొత్తం మీద పూజలు చేసేసి ఓ నల్ల కోడిని కోసి ఇంత పెట్టి ఆ తర్వాత ఇంత శాఖ పెట్టి అంతా కథ మరి ఉంటే బాగానే ఉంటుంది. చూడాలి మరి ఏం చేస్తారో. కాక భూత వైద్యం అయితే తీసుకొచ్చిన అంటారు. మరి ఈ దయ్యాలేమో దయ్యాలు నిజంగా దయ్యాలేనా లేకపోతే చుట్టుపక్కల ఉన్నాయంటే మరి ఏం దయ్యాలో తెలుస్తలేదు. మరి ఆ దయ్యాలకు సంబంధించి ఒకటి కార్టూన్ కనిపిస్తుంది వెలుగు దినపత్రికలో. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు చూద్దాం. సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే, కాదంటే కొత్త పార్టీ అంటే ఒక ప్రత్యేక కథను రాసినట్టుంది ఆంధ్రజ్యోతి దినపత్రిక. తండ్రి కేసీఆర్తో తేల్చుకోవాలనుకుంటున్న ఎమ్మెల్సీ కవిత, ఆయన పిలుపు కోసం ఎదురుచూపు.
లేఖ లీకేజీపై ఆగ్రహంగా కేసీఆర్ తనయ. లీకు వీరులెవరో తేలే వరకు పార్టీకి దూరం. పార్టీ పెడితే తెలంగాణ జాగృతి పెడుతుందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్తో ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇట్లా ఒకవేళ నిజంగా పార్టీ పెట్టుకుంటే మరి హరీష్ రావు ఓ పార్టీ, ఈమె పార్టీ, ఆయన పార్టీ పెట్టుకుంటే 4 పార్టీలు అయితే మరి కథ. రోజంతా ఇంటికే పరిమితం. భర్త తరపు కుటుంబం సన్నిహితులతోటి మంతనాలు చేస్తూ ఉందంట కల్వకుంట్ల కవిత. భారత రాష్ట్ర సమితిలో తగిన ప్రాధాన్యం దక్కకుంటే తన దారి తాను చూసుకోవాలనే యోచనలో కేసీఆర్ తనయ కవిత ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై అధిష్టానం స్పందన కోసం ఆమె ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ నుంచి పిలుపు వస్తే అన్ని విషయాలు కూలంకషంగా చర్చించుకుంటున్నారు. అయితే ప్రధానంగా 2 అంశాలపై ఆమె పట్టుబడుతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే పార్టీలో తిరిగి తనకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. అలాగే కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరి, తాను ప్రస్తావించిన దయ్యాల సంగతి కూడా తేల్చాల్సిందేనని గట్టిగా పట్టుబడుతున్నారు. పార్టీ అధినేత సానుకూలంగా స్పందించకుంటే కఠినమైన నిర్ణయం తీసుకునే యోచనలో కవిత ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అవసరమైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లేందుకు కూడా ఆమె సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అయితే 2 వారాల కిందటే కవిత కీలక నిర్ణయం తీసుకుందని భావించారు. ఎందుకో కార్యరూపం దాల్చలేదు. తాను రాసిన లేఖపై కేసీఆర్ స్పందిస్తారని తాను అనుకున్నది కానీ స్పందించకుండా లీక్ చేసింది. మరి కాకనే పోటు కొట్టి బయట పంపించడానికి కూడా మరి డౌటు. ఇక మా పార్టీలో రేవంత్ కోవట్లు ఉండొచ్చు, ఒక్కసారి వాళ్ళంతటా వాళ్ళే బయటపడతారు. లేఖ రాయడం పెద్ద విషయమేమీ కాదు, అట్లుంటుందంట. పార్టీలో అంతర్గతంగానే మాట్లాడాలి. ఎంత పెద్ద పనైనా నేతనైనా ఇదే సూత్రం అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఫామ్ హౌస్కి ఎవరిని రానివ్వని కేసీఆర్. ఎవరిని రాణిస్తారట కాక. దయ్యం నువ్వేనా కేటీఆర్? నిలదీసిన మంత్రి సీతక్క. మోడీ ప్రశంసల కోసమే రాహుల్పై విమర్శలంటూ విమర్శ. ఇక కవిత లేఖలో కేటీఆర్కు మతి భ్రమించినట్లయింది. పంపకాల్లో తేడాతోనే ఈ తిరుగుబాటు. మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఆ దయ్యాలు ఎవరో కేటీఆరే చెప్పాలి. మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక దయ్యాల స్కామ్ బయటపెట్టండి అని చెప్పేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆస్తులు కాపాడుకునే యత్నం అని చెప్పేసి మధుసూదన్ రెడ్డి. ఇక కవిత చెప్పిన దయ్యాలు ఆ ముగ్గురే అని చెప్పేసి రామ్మోహన్ రెడ్డి. ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడేసి ఆ దయ్యాల కథనే మొత్తం నడుస్తూ ఉంది కథ. ఇక దీనికి సంబంధించి ఒకటి అది కొత్త పలుకు రాసిండ్రు ఆర్కే. అన్నా చెల్లెల వార్ ఏముందని చెప్పేసి ఆయన చూసిన దృష్టికోణంలో చూసుకుంటే, తల్లిదండ్రులు అధికారంలో ఉన్నప్పుడు అన్నల చేతికి రాఖీలు కట్టి తమ మధ్య ఉన్న రక్త సంబంధాన్ని చాటి చెప్పిన వాళ్ళే ఇప్పుడు ఆ అన్నల ద్రోహాన్ని బయటపెడుతున్నారు. ఏపీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పంపకంలో తనకు అన్యాయం చేస్తున్నారని, కోరుకున్న రాజ్యసభ సీటు కూడా ఇవ్వకుండా నిరాదరణకు గురి చేశారంటూ షర్మిల తిరుగుబాటు చేయడం చూశాం. ఎక్కడ? ఏపీలో. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో కూడా అంతఃపుర కలహాలు వీధికెక్కాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో అన్న కేటీఆర్కు ఇచ్చిన ప్రాధాన్యం తనకు ఇవ్వలేదన్న అసంతృప్తి చెల్లి కవితలో ఎప్పటి నుంచో ఉంది. దీంతో అన్న పైచేయి సాధించడం ఎలా అని కవిత అంతర్మదనం చెందారు. ఇక బీఆర్ఎస్లో కీలక నాయకుడిగా ఉన్న హరీష్ రావును తనతో చేయి కలపవలసిందిగా కవిత ఒక సందర్భంలో కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని అప్పట్లోనే హరీష్ రావు సున్నితంగా తిరస్కరించారు. మేనమామ కేసీఆర్ను ధిక్కరించే సాహసాన్ని హరీష్ చేయలేదు అని పలు సందర్భాల్లో రుజువైంది. ఇక తన తండ్రి దేవుడని, అయితే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. కవిత చెబుతున్న ఆ దయ్యాలెవరో ఇప్పుడు తేలాల్సి ఉంది. అధికారం మహా చెడ్డది, అయిన వాళ్ళ మధ్య కూడా దూరం పెంచుతుంది. ఇక కేసీఆర్ ఆగ్రహానికి గురైతే కవిత పరిస్థితి ఏమిటి? కార్యకర్తల మద్దతు కానీ ప్రజల మద్దతు కానీ ఆమెకు లభించే పరిస్థితులు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఒక విఫల ప్రయోగంగా నిలిచారు. ఇక షర్మిలతో పోలిస్తే కవితది భిన్నమైన నేపథ్యం. తెలంగాణ ఉద్యమంలో కవిత చురుగ్గా పాల్గొన్నారు. కింది స్థాయి కార్యకర్తలతో కూడా ఆమెకు పరిచయాలున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందినందున జగన్ షర్మిల మధ్య ఏర్పడిన వివాదాల పరిష్కారానికి ఆ కుటుంబంలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. తల్లి విజయలక్ష్మి కూడా కుమార్తె మధ్య నలిగిపోవడం మినహా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఆ పరిస్థితి లేదు. అటు పార్టీని ఇటు కుటుంబాన్ని కంటి సైగతో శాసించగల కేసీఆర్ ఉన్నాడు. ఇక ఆయన గీసిన గీత కవిత దాటుతారా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న. కేసీఆర్ను ధిక్కరించి రాజకీయంగా నిలదొక్కుకోవడం దాదాపు అసాధ్యమన్న విషయం తెలుసుకోలేనంత అమాయకురాలు కాదు కవిత. అయితే పార్టీలో తన స్థానం ఏమిటో స్పష్టం చేయాలని ఆమె తండ్రి వద్ద మారాన్ చేయవచ్చు. తాజా పరిణామాలతో కేసీఆర్ కుటుంబం కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం వలె బజారున పడింది. అర్ధాంతరంగా చనిపోవడం వల్ల తన కుటుంబ కలహాలను చూసి బాధపడే దౌర్భాగ్యం
రాజశేఖర రెడ్డికి తప్పింది. ఇక కేసీఆర్ విషయంలో ఆయన కళ్ళ ముందే కుటుంబ కలహాలు వీధిన పడ్డాయని చెప్పేసి ఇక్కడ ఆర్కే కొత్తపల్లికి రాసింది. మొత్తం మీద అన్నా చెల్లెళ్ళ వారు అక్కడ ఏపీలో నడిచింది, ఇక్కడ నడుస్తూ ఉంది. నేను గొప్ప అంటే నేను గొప్ప, నాకు ప్రాధాన్యం ఉంటలేదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నట్ట. తర్వాత ఆస్తి పంపకాల విషయంలో ఆడ జరిగింది, తర్వాత ఇక్కడ పార్టీల ప్రాధాన్యత విషయంలో ఈడ జరుగుతూ ఉందని చెప్పేసి ఆర్కే కొత్తపల్లికి రాసింది. ముందే ఋతురాగం. ఇక కేరళను తాకిన నైరుతి ఋతుపవనాలు 16 ఏళ్ల తర్వాత 8 రోజులు ముందుగా వచ్చినాయి. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు దాకా విస్తరణ. 2-3 రోజుల్లో ఏపీ, తెలంగాణకు ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందంట. వచ్చే 5 రోజులు వర్షాలే ఉంటాయని చెప్పేసి వాతావరణ కేంద్రం చెప్తుంది. ఇక కనీస మర్యాద లేని తెలుగు చిత్ర పరిశ్రమ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు. ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులు రావాల్సిందే. థియేటర్ల బంద్పై ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం చెప్తుందంట. థియేటర్ల బంద్ లేదు, సమస్యల పరిష్కారానికి కమిటీ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి మాట. ఇక్కడ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆమె. ఇప్పుడు ఎవరు ఇక్కడ బ్రిటన్ నుంచి వచ్చిన ఆమె, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్గా వచ్చినటువంటి మిల్లా మ్యాగీ నిన్న సంచలన వ్యాఖ్యలు చేసింది. అంటే అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదు. మా వాళ్ళకు ఊరికో బాగలేదు, ఆరోగ్యం బాగలేదు కాబట్టి నేను మా అమ్మకు బాగలేదని చెప్పేసి ఆమె పోయిందంట. పోయిన తర్వాత ఆడికి పోయిన తర్వాత ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు మాట్లాడుతూ ఇక్కడ వేశ్య కంటే అన్యాయంగా చూస్తూ ఉన్నారు, నేను మేమైనా వేశ్యలమా, ఏంటి పరిస్థితి ఏంది, నాకు అటువంటి ఫీలింగ్ అయిపోయింది, దారుణంగా ఉన్నది, అక్కడ వాళ్ళతో గలవమంటుందని చెప్పేసి నిన్న సంచలన వ్యాఖ్యలు చేసింది ఆమె. అందాల పోటీలో వేశ్యల నన్ను అలాగే చూసినట్టు అనిపించింది. పురుష స్పాన్సర్లతో కలిసి ఉండాలన్నారు. 24 గంటల పాటు మేకప్లో ఉండాలని, ఇక బాల్ గౌన్లు ధరించాలని ఒత్తిడి చేశారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలు పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటన. ఇక ఆరోపణలు నిరాధారం అని చెప్పేసి, తల్లికి బాగోలేదని చెప్పి వెళ్ళిపోయారు అని చెప్పేసి జూలియా మార్లే అంటున్నారు నిర్వాహకురాలు. ఇక చేనేత వస్త్రాల్లో మరింత అందంగా అందాల భామలు ర్యాంప్ వ్యాక్, ఘనంగా మిస్ వరల్డ్ ఫ్యాషన్స్ ఫినాలే. ఇక ఆసియా ఓషియానా విజేతలుగా నంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇట్లా నిన్న ఇక్కడ మాట్లాడింది, తర్వాత అడిగి పోయిన తర్వాత ఆ వ్యాఖ్యలు చేసేసింది. పోయిందా? ఓకే రైట్, రావట్లేనట్టుంది. ఇదే వీడియో అట్లా మాట్లాడింది ఆమె. ఓకే, ఇక కలిసి పనిచేద్దాం, పెట్టుబడులకు పెద్దపీట వేయండి, వ్యవసాయం, విద్య, ప్రజారోగ్యం అత్యంత కీలక ప్రాధాన్యాంశాలు, వికసిత భారత్ ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి, అన్ని రాష్ట్రాల అభివృద్ధితోనే ఇది సాధ్యం. నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని మోడీ పిలుపునిచ్చిండు. ఇక బీహార్ సీఎం సహా పలువురు గైర్హాజరైనరు. మెట్రో 2కు అనుమతి ఇవ్వండి, త్రిబుల్-ఆర్కు ఆమోదం తెలపండి, బందర్ పోర్టు, హైదరాబాద్ డైపోర్ట్లకు గ్రీన్ఫీల్డ్ హైవేను మంజూరు చేయండి, యూపీ, తమిళనాడు, ఏపీ మాదిరిగా తెలంగాణను ప్రోత్సహించండి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిండట. నిన్న కలిసిండ్రు, అక్కడ కలిసి మాట్లాడిండ్రు. ఇక వికసిత్ భారత్ బాటలో ఆ లక్ష్యంతోనే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ రూపకల్పన. నేషన్ ఫస్ట్, పీపుల్స్ ఫస్ట్ ప్రాధాన్యతతో ముందుకెళ్తున్నాం. ఈ దేశం రాష్ట్రాల సమాఖ్య, తెలంగాణకు సహకరించండి. దేశవ్యాప్త కులగణనకు కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ జరిపాం, బీసీ రిజర్వేషన్లు 42% పెంచామని చెప్పేసి అంటున్నాడు. పెంచాం కాదు ముఖ్యమంత్రి గారు, 100% ఎలా పెంచాలి, ఏం కథ అనే దానిపైన పెంచామంటే నిజంగా కూడా పెంచండి, వాస్తవం అది మంచిగా ఉంటుంది. నిజంగా కూడా 100% మీకు మంచి పేరు తీసుకొస్తుంది. ఎందుకంటే మెజారిటీ ప్రజలైనటువంటి మీరు చెప్పిన ప్రకారం, లెక్క చెప్పిన ప్రకారమే, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 56.33% అన్నారు కదా. మరి అట్లయినా కానీ 56% అంటే 57% అంటే మెజారిటీ పబ్లిక్. కాబట్టి ఈ నిర్ణయం ఏదైతే పెంచామంటున్నారో అది పెంచి చూపించండి. జస్ట్ బిల్లులు పెట్టి ఇట్లా ఓకే వేయడం కాకుండా పెంచి చూపించండి, అది మంచి, నిజంగా కూడా మీకు మంచి పేరు వస్తుంది. 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 1,00,000 ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చాం. మాదక ద్రవ్యాల నిర్మూలనలో నెంబర్ 1గా తెలంగాణ. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజిస్తూ మాస్టర్ ప్లాన్. ఆపరేషన్ సింధూర్పై మోడీకి, సైన్యానికి అభినందనలు. ఇందిరాగాంధీ పాకిస్తాన్ను 2 ముక్కలుగా చీల్చారు. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మొత్తం మీద ఎస్సీ వర్గీకరణ జరిపినరు, మంచిగా ఉన్నది. బీసీ రిజర్వేషన్ మాత్రం పెంచాల్సిన అవసరము 100% ఉన్నది. ఇక టీమిండియా టెస్ట్ కొత్తగా కెప్టెన్గా గిల్.
ఎంపిక చేసిన బీసీసీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక నిషేధిత భూములకు ప్రత్యేక పోర్టల్ ఇందాక అనుకున్నాం కదా, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసినా సమాచారం, ఫిర్యాదులు వస్తే అధికారులపై చర్యలు, గ్రామ పరిపాలన పాలనాధికారుల పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న మాట్లాడిండు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఇప్పట్లో 42% రిజర్వేషన్ ఇప్పట్లో కష్టమే, అటకెక్కిన బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు పట్టించుకొని బీజేపీ కాంగ్రెస్ అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. అసలు యాక్చువల్గా ఇది అసాధ్యం ఏం కాదు, ప్రభుత్వం అనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఇది సాధ్యమే. ఎట్లా సాధ్యమనేది కూడా చెప్తాము. ఎందుకంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే 100% కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండానే రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ 42% రిజర్వేషన్ బిల్లును 42% రిజర్వేషన్ అమలు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకు దీన్ని పార్లమెంట్లో పెట్టాలి, పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని 9th షెడ్యూల్లో చేర్చాలి, ఇవన్నీ కాకుండా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. ఎట్లా అంటే అసలు యాక్చువల్గా నిజంగా ఇప్పుడు విద్యా ఉద్యోగాలకు సంబంధించి రిజర్వేషన్ ఎట్లా అమలు చేసుకోవచ్చు, తర్వాత ఇక్కడ స్థానిక సంస్థల్లో ఎట్లా అమలు చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు మనకు దానికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం వెళ్ళాలంటే ఏం చేయాలి, జనాభాని మనం లెక్క పెట్టినాం కదా, కులగణన చేసినాం కదా, ఏ కులాల వాళ్ళు ఎంతున్నారు, తర్వాత కులాల వారీగా వాళ్ళ క్లియర్ కట్గా లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చెప్తే ఏమవుతుంది మరి అంటే కొన్ని కులాలకు సంబంధించి మనం క్లియర్గా చెప్పొచ్చు. కొన్ని కులాలకు సంబంధించి ఇప్పటి వరకు కనీసం వార్డు మెంబర్ కాని కులాలు కూడా ఒక 30-40 కులాలు ఉన్నాయి. కనీసం ఇప్పటి వరకు వార్డు మెంబర్ కూడా కాని కులాలు బీసీల్లో 30-40 కులాలు కనీసం వార్డు మెంబర్ కూడా కాని కులాలు ఉన్నాయి. అటువంటి కులాలను చూపి 100% బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం ద్వారా వీళ్లకు న్యాయం చేయొచ్చు అనేటువంటి ప్రతిపాదన వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బాలసంతో బుడుబుక్కల తర్వాత గంగెద్దుల తర్వాత ఇట్లా రకరకాల ఇప్పుడు క్యాస్ట్ ఉన్నాయి కదా, ఇవే కాకుండా చాలా కులాలు కనీసం అంటే బయట ప్రపంచానికి తెలియనటువంటి కులాలు కూడా చాలా ఉన్నాయి, తెలియని కులాలు ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో 130 కులాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది. కాబట్టి ఈ కులాలకు సంబంధించి కనీసం ఒక్కసారి కూడా వార్డు మెంబర్ కూడా కాలేదు, సర్పంచ్ కాలేదు, ఎటువంటి రాజకీయ పదవులు అనుభవించలేదు అని చెప్పేసి అవి నిజంగా డాటా ప్రకారం తీసి బయట పెట్టేసి ఆ లెక్కల్ని చూపిస్తే అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. సుప్రీంకోర్టు కూడా దీనిలో జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా నిర్దిష్టంగా ఒక జనాభా లెక్కల్ని బయట పెట్టేసి ఆ కులాలకు సంబంధించినటువంటి వివరాలను బయట పెడితే 100% అప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇవ్వచ్చు. ఇట్లా తర్వాత విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వచ్చు. ఎట్లా దానికి సంబంధించి కూడా అయితే కొన్ని కులాలు ఏవైతే ఉంటాయో బీసీ కులాలకు సంబంధించి చాలా కులాలు కూడా ఇప్పటి వరకు కనీసం ఏ పోస్టులో కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగం చేయనటువంటి రానటువంటి ఏ ఉద్యోగం కూడా చేయనటువంటి వాళ్ళు కులాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించినటువంటి జాబితాను, దానికి సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా ఒక ముందర బయట పెట్టేసి ఆ కారణాలు చూపుతూ విద్యా ఉద్యోగాల్లో ఇటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చుకునేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికే ఉన్నది. కాబట్టి మీరు నిజంగా నిర్దిష్టంగా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళి నిజంగా చేయాలనేటువంటి ఆలోచన ఉంటే మాత్రం 100% సాధ్యమవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే పట్టించుకోవట్లేదు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇది చేస్తే మాత్రం మంచి పేరు వస్తుంది. పేరు రావడంతో పాటు ప్రజల నుంచి మంచి ఆదరణ కూడా వస్తుంది. కాబట్టి అది దృష్టి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అఖిలపక్షం ముచ్చటే ఎత్తని రేవంత్. ఇక త్వరలోనే పంచాయతీ ఎన్నికలు, పార్టీ వరకే బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ నిర్ణయం, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే మార్గాలపై మాత్రం రేవంత్ మౌనం, సైలెంట్ అయిన బీసీ సంఘాలు అని చెప్పేసి. అయితే ఇక్కడ బీసీ సంఘాలని దగ్గర చేసుకొని తర్వాత ఏదో పదవులు ఇచ్చేసి కొంతమందికి ఏదో చేసే ప్రయత్నం అట్లా ఇవన్నీ ఏం చేస్తే కూడా మంచిది కాదు. అట్లా ఇచ్చినంత మాత్రాన మొత్తం కూడా బీసీలంతా కూడా మొత్తం సమసిపోతుంది లేకపోతే ఇట్లా అయిపోతుంది అని అనుకుంటే మాత్రం పొరపాటు. అది ఏదైతే హామీ ఇచ్చినామో ఆ హామీని అమలు చేస్తే 100% ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ప్రజలందరూ కూడా ఏదైతే ప్రభుత్వం చేస్తో ఆ ప్రభుత్వానికి అండగా నిలబడతారు, మద్దతుగా నిలుస్తారు. కాబట్టి అది చేస్తే బాగుంటుంది. బీసీ వర్గాలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించిన బిల్లులు ఇప్పట్లో ఆచరణకు నోచుకోవడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం అటకెక్కించినట్లే అనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ బిల్లును రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చేలా మోడీ సర్కార్పై ఎలాంటి ఒత్తిళ్లు పెట్టడం లేదు.
అంతేకాక అంటే నేను అఖిలపక్షాన్ని తీసుకోవద్దు అట్లా అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా అన్నాడు. మరి అఖిలపక్షాన్ని తీసుకుపోయింది లేదు, చేసింది లేదు. తర్వాత గవర్నర్ దగ్గర ఉన్నప్పుడే గవర్నర్ దగ్గర ఉన్నప్పుడే పోయి అక్కడ జంతర్ మంతర్లో ధర్నా చేసిండ్రు. అది కాదు చేయాల్సింది. చిత్తశుద్ధితో పనిచేస్తే మాత్రం 1000% ఇది సాధ్యమవుతుంది. మీరు నిన్న నీతి ఆయోగ్లో ప్రస్తావించడం తెలిసింది కాబట్టి సంతోషం. కాబట్టి ప్రస్తావించడం కాదు, దాన్ని అమలు చేస్తే మంచిగా ఉంటుంది. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ బిల్లులను రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చేలా మోడీ సర్కార్పై ఎలాంటి ఒత్తిళ్లు పెట్టడం లేదు. అంతేకాక వచ్చే నెల చివరి వారం లేదా జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు జరగవచ్చనే చర్చ ఉంది. అయితే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42% టికెట్లు ఇవ్వాలని ఆ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది. మీరు పార్టీ పరంగా ఇస్తే వేస్ట్, అది 42%కి పరిమితం అయిపోతుంది. కాబట్టి 42% రిజర్వేషన్, తర్వాత ఓపెన్లో కూడా వస్తారు బీసీలు. అప్పుడు వచ్చినప్పుడు 60%, 70% దాకా కూడా వెళ్తారు. అటువంటి అవకాశాలు రావాలని కోరుకుంటారు బీసీలు. అయితే వాస్తవానికి గత శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలకు స్పష్టమైన హామీ ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పుకొచ్చింది. అందులో భాగంగానే రాష్ట్ర శాసనసభలో విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలకు సంబంధించిన 3 కీలకమైన బీసీ బిల్లులకు రేవంత్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే బీసీ బిల్లులను ఆమోదించినప్పటికీ వాటిని పార్లమెంటు ద్వారా చట్టసవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ బిల్లులు రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత దాన్ని పంపించిన తర్వాత మరి ఏమైందో సపరేట్గా దాన్ని పట్టించుకోవట్లేరు. పట్టించుకోకపోతే దెబ్బ పడుతుంది లెక్క. ఎట్టి పరిస్థితుల్లో బీసీలు ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే చైతన్యమైనరు, గ్రామాలు మొత్తం కూడా తీర్మానం చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇట్లున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి దెబ్బ పడుతుంది. కాబట్టి దీనిపైన 100% నిర్ణయం తీసుకొని అమలు చేస్తే 100% మంచి జరుగుతుంది, 1000% మంచి జరుగుతుంది. ఎవరి బిడ్డలు, ఎవరో ఈ పిల్లలు నింగిలో నిలవంకలని చెప్పేసి ఉంటుందిగా, వారి ఆశయాలు, కలలు, శరీరాలు నెత్తుటి ముద్దలై మూటలలో బట్వాడా అవుతున్నాయి. అవి చూసి తెలంగాణ పల్లెలు గత గాయాలను తడుముకుంటూ మూగవేదనతో మౌన ప్రేక్షకులై చింతిస్తున్నాయి. నవమాసాలు మోసి కని లాలించి ప్రేమతో పెంచి పెద్ద చేసిన తల్లుల శోకం, తోబుట్టువుల ఏడుపులు ప్రజల మనసును మెలిపెడుతున్నాయి. ఎక్కడో శ్రీకాకుళంలో కళింగ బిడ్డగా పుట్టిన కేశవరావు వెనుకబాటుతనాన్ని జయించి 1970లో RECలో ఇంజనీరింగ్ పూర్తి చేయడం మామూలు విషయమేం కాదు. తన తోటి వారిలాగే ఆలోచిస్తే ఇప్పుడు 5 అంకెల పెన్షన్తో హాయిగా మనమరాలతో మునుమనమలతో ఆడుతూ పాడుతూ గడిపేవారు. ఏ వృత్తిలో ఉండే ఉద్యోగికైనా నెలవారీ జీతం ఉంటుంది. టీఏలు, డిఏలు, బోనస్లు, రిటైర్ అయిన తర్వాత పెన్షన్లు ఉంటాయి. రూపాయి జీతం లేని వృత్తిని ఎంచుకొని జీవితాంతం కష్టాలను అనుభవించడం అంత తేలికేం కాదు. పైగా అడుగడుగునా మృత్యువు పొంచి ఉంటుంది. అక్కడ రుచి దేవుడురుగు. కడుపు నిండా అన్నం దొరకడమే కష్టం, ఆకలితో స్నేహం వారికి అలవాటుగా మారిపోతుంది అని చెప్పేసి ఎవరో ఈ బిడ్డలు అని చెప్పేసి ప్రత్యేకంగా అక్కడ మావోయిస్టులుగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళ బాధలు ఎట్లా ఉంటాయి, అసలు వాళ్ళ పరిస్థితి ఏంది, నిజంగా సమాజం కోసం వాళ్ళు చేసినటువంటి పోరాటాలు ఏంది, నిజంగా అప్పుడు పోరాటం చేసినారు 100% దాని ద్వారా మార్పు సాధ్యమైంది. కాకపోతే ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారాల్సినటువంటి బాధ్యత, అవసరం ఇప్పుడు మావోయిస్టులకు కూడా ఉన్నది. కాబట్టి మేము తుపాకీ కొట్టడం ద్వారానే మేము తుపాకులు కొడతాం ఇట్లా అంటే ఇప్పుడు పరిస్థితులు లేవు, అది కాదు. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయడానికి ప్రజాస్వామ్యంలో భాగస్వాములై ఓటు ద్వారా ఇట్లా వెళ్తే మాత్రం 100% మీరు అనుకుంటున్నటువంటి ప్రజలకు ఎవరికైతే ఉంటారో ఆ ప్రజలకు న్యాయం జరుగుతుంది. అట్లా కాకుండా మేము బుల్లెట్లు పడతాం, బిల్లెట్లు చేస్తాం అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఎక్కడికక్కడ ఇప్పుడు డ్రోన్లతోటి తర్వాత రకరకాలుగా మొత్తం కూడా అవన్నీ కెమెరాలు పెట్టేస్తూ ఉన్నారు, అడవినంతా కూడా జల్లర పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మానుకుంటే అంటే అవన్నీ పక్కకు పెట్టేసి ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లోకి వచ్చి ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తే 100% ప్రజలకు మంచి జరుగుతుంది. అది మాత్రం ఉంటుందని చెప్పేసి చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి దానిపైన దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన వాళ్ళది. వాళ్ళు అట్లా రావాలని చెప్పేసి కోరుకుందాం. ఇక పోలవరంపై తెలంగాణ అభ్యంతరం, డెడ్ స్టోరేజీ నీటి ఎత్తిపోతలపై ఆందోళన, గోదావరి బోర్డు PPAకు ENC లేఖ రాసిందట. ఇక కేంద్ర జలసంఘం అనుమతులు లేవు, డెల్టా ప్రయోజనాలకు నష్టమనే ఆరోపణ అడ్డుకోవాలని CWCకి విజ్ఞప్తి అని చెప్పేసి ఒక వార్త. ఇక జిల్లాకు ఫోరెన్సిక్ ల్యాబ్ 2254.43 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తాం. కేంద్రం
ప్రణాళికలు రూపొందిస్తోంది. చట్టాల అమలుకు సైంటిఫిక్ ఎవిడెన్స్ తప్పనిసరి. నేరాల విచారణ వేగవంతం అవుతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు ఫోరెన్సిక్ ల్యాబ్లు అవసరం ఉన్నాయి. నిజంగా కూడా జిల్లాకు ల్యాబ్ ఉండాలి యాక్చువల్గా అది. ఎందుకంటే చాలా ఇప్పుడు ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి. రిపోర్టర్ వచ్చేదాకా మేము ఇక్కడ దీన్ని కేసును ముందుకు తీసుకోవట్లేరు. ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎన్ని రోజులు రావాలంటే కనీసం 3 నెలలు పడుతుంది అంటున్నారు. అట్లా ఎందుకు మరి కేసులు త్వరితగతిన పూర్తి కావాలంటే ముందుకు సాగాలంటే ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి. కాబట్టి జిల్లా కోర్టు ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుంది. గుజరాత్లో పాక్ గూఢచారి అరెస్ట్. 40,000 కోసం దేశ భద్రత రహస్యాలను నమ్మకం. వీడిని మొత్తం తొక్కి నారదీసి ముక్కలు నరికినా పాపం లేదు ఇటువంటి కొడుకుల్ని. 40,000 రూపాయల కోసం దేశ భద్రతను మొత్తం అమ్ముకుంటే ఎట్టరా? చచ్చిపోయారు కదరా ఒక్కొక్కరు, చంపేశారు కదా. ఇటువంటి జరుగుతూ ఉన్నాయి కదా. రహస్యాల అమ్మకం. నిందితుడు సహదేవ్ సింగ్ను అరెస్ట్ చేసిన గుజరాత్ పోలీసులు. రేవంత్పై బీజేపీకి ఎందుకంత ప్రేమ? నేషనల్ హెరాల్డ్ కేసులో డీకే శివకుమార్కు ఒక న్యాయం, రేవంత్కు మరో న్యాయమా? బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. ఇక రాహుల్ గాంధీకి షాక్. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి జార్ఖండ్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 26న కోర్టు ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత హాజరు మినహాయింపు తిరస్కరణ. 2018లో అమిత్ షాపై రాహుల్ హత్యారోపణలు చేసినటువంటి విషయానికి సంబంధించి కోర్టు రమ్మన్నదంట. మరి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ షాక్ తగిలింది. 2018లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను గాను పరువు నష్టం కేసులో జార్ఖండ్లోని చైబాసాలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ తరపున న్యాయవాది చేసినటువంటి విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. 2018లో బెంగాల్లో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ఓ హత్య కేసులో నిందితుడని రాహుల్ ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు అవమానించేలా, పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ప్రతాప్ కటియార్ డిఫమేషన్ కేసు వేశారు. 2018 జూలై 9న చైబాసాలోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. అనంతరం జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును 2020 ఫిబ్రవరిలో రాంచీలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో బదిలీ చేసిరట. దానికి సంబంధించి పిలిచిరట. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే, లాయర్ను పంపిస్తే కుదరని చెప్పేసి అన్నారట. మరి చూడాలి. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఏ లక్ష్యం కష్టం కాదు. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. వికసిత్ భారత్ ప్రతి ఒక్కరి లక్ష్యం. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడాడు. హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎంలు బాబు, రేవంత్ అని చెప్పేసి ఒక వార్త. ఇక వికసిత్ భారత్ స్ఫూర్తితో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించాం. నీతి ఆయోగ్ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో సీఎం భేటీ అయ్యిండు. ఇక హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను ఆమోదించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసిండ్రు. ఇక చల్లని కబరు. కేరళను తాకిన నైరుతి ఋతుపవనాలు 8 రోజుల ముందే వచ్చిన ఋతుపవనాలంట 16 ఏళ్ల తర్వాత తొలిసారిగా వస్తూ ఉన్నాయి. ఇట్లా తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు ఉంటాయంట వాతావరణ శాఖ వెల్లడించింది. జాగ్రత్తగా ఉండండి. అందం వివాదం. అందాల పోటీల్లో వరుస వివాదాలు. సుందరీమణుల పాదాలు కడగడంపై దుమారం. ఇక తెలంగాణ సంస్కృతిని తాకట్టు పెట్టారనే ఆరోపణలు. తాజాగా పోటీల నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ భామ. నిర్వాహకులు తనని వేశ్యలా చూస్తున్నారని చెప్పేసి ఆమె అక్కడ పోయినాక ఆరోపణ చేసింది. ఆమె ఇక జార్ఖండ్లో ఎన్కౌంటర్. మావో కీలక నేత పప్పు లోహారా మృతి చెందిందంట. ఎవరి బిడ్డలని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం. ఓకే, వీళ్ళకు సంబంధించి దీనికి సంబంధించి ఒక కంటిన్యూషన్ వార్త ఉంది, కథనం ఉంది. అర్ధాకలితో కడుపులు అంటే ఈ నక్సలైట్లకు సంబంధించి, మావోయిస్టులకు సంబంధించి వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ జీవన విధానం ఎట్లుంటుంది, వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి దానికి సంబంధించి. అర్ధాకలితో కడుపులో పేగులు అరుస్తుంటే నిద్ర పట్టని రాత్రులు ఎన్నో. ఎవరికి తెలుసు? గంజో గట్టుకో జనం ఏది పెడితే అది వారికి పరమాన్నం. వారికి అడవే ఇల్లు, ఆకాశమే ఇంటి పైకప్పు. రాళ్ళు రప్పలే పడుకునే పరుపులు. అడవిలోనే ఓ రాయిలా, ఓ చెట్టులా ఎండలో ఎండుతారు, అయితే వానలో నానుతారు. చల్లని వెన్నెల రాత్రుల్లో అడవి తల్లి ఒడిలో చోటు ఇచ్చినా ఆదమరిచి పడుకోలేరు. తల్లిదండ్రులు యాదికొస్తే తోబుట్టువులు జ్ఞాపకాలను మనసులను తడిపితే వారిని కలుసుకోగలిగే అవకాశం లేదు. పోలీసు నిర్బంధం వెంటాడుతుంది. మూలవాసులు ఆదివాసులే వారి ఆత్మబంధువులు. రాత్రిపూట కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటిలో
అరికాలలో కాళ్ళు ఉన్నాయా అన్నట్టుగా రాళ్ళు రప్పల ముళ్ళ కంపలు తప్పించుకుంటూ నడక సాగిస్తుంటారు. కొండలు గుట్టలు ఎక్కి దిగి గిరిజన గూడేలు తిరిగి అలసిన శరీరాలకు విశ్రాంతి అందని మామిడి పండే. ఇక ఎండాకాలం మోడువారిన చెట్ల కింద నీడలేక మాడవలసిందే. దాహంతో నోరు పిడచకట్టుకొని కుక్కడి నీళ్ల కోసం నీటి మడుగులు చేరితే మాటుగాసిన పోలీసు బుల్లెట్ల స్వాగతం పలుకుతాయి. మలేరియా విషజ్వరాలు పోషకాహారలేమి శరీరాన్ని గుల్ల చేస్తాయి. బుల్లెట్ గాయాలైనా ప్రమాదకర జబ్బులు వచ్చినా ఆధునిక వైద్యం అందుబాటులో ఉండదు. వాళ్ళే సైనికులు, వాళ్ళే వైద్యులు, వాళ్ళే ఆదివాసీలు ఆకుపసర్లు వనమూలికలే అందుబాటులో ఉన్న వైద్యం. అడవిలో మావోయిస్టుల కష్టాలు కఠిన జీవితం గురించి వింటే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది, గుండె బరువెక్కుతుంది. 70వ దశకం చివరిలో మన తెలంగాణ పల్లెల్లో కూడా అమానవీయమైనటువంటి దొరతనం ఉండేది. గ్రామాలలో పటేళ్ళు పటువారులదే రాజ్యం, వాళ్ళు చెప్పిందే శాసనం. అడ్డు అదుపు లేని అరాచకాలు చేసేవారు. కింది వర్గాలకు కులాలకు చదువుకునే అవకాశం లేదు. ప్రశ్నించే ఊరి చెరువులో శవాలై తేలేవారు. ఆనాడు జగిత్యాల పల్లెల్లో ఒక సామెత ప్రచారంలో ఉండేది. ఏ ఇంట కోడి కూసినా దొర ఇంట తేలాలి అనేది ఆ సామెత. అయితే ఏ ఇంట్లో ఆడబిడ్డ పెద్ద మనిషి అయినా లేక కొత్తగా పెళ్ళై అత్తారింటికి వచ్చిన కోడలైనా ముందుగా దొర పక్క మీదకి పంపించేయాలనేది దాని అర్థం. ఈనాడు మావోయిస్టులుగా మారిన ఆనాటి నక్సలైట్లు తెలంగాణ పల్లెలకు వచ్చిన తర్వాతనే ఈ దురాగతం మట్టిలో కలిసింది. పూరి గుడిసల్లో వెలుగులు నిండాయి. దొరల గడిలు పడావు పడి గబ్బిలాలు తిరిగాయి. వేల ఎకరాల భూములు నిరుపేదలకు పంచిన నక్సలైట్లు సెంటు భూమి కూడా వారి కోసం ఉంచుకోలేదు. అనేక గ్రామాల్లో చెరువులు నిర్మించారు, కానీ అవేమి వారి కోసం కాదు. అందుకనే తెలంగాణ పల్లె ప్రజానీకం వారిని ఆత్మీయంగా అన్నలు అని పిలుచుకున్నారు. తమ కుటుంబాల్లో సభ్యులుగా చూశారు. కాలం మారింది, ఎన్నో మార్పులు వచ్చాయి, తరాలు మారాయి. అన్నలు ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ అస్తిత్వం కోసం ఇక్కడి ప్రజలు పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు. నక్సలైట్ల పోరాట ఫలితంగా కింది వర్గాల ప్రజలకు చదువుకునే అవకాశం కలిగింది. వారంతా నేడు బహుజన చైతన్యంతో రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అగ్రకుల పెత్తనాన్ని ప్రశ్నిస్తున్నారు. వేల మంది నక్సలైట్లు తెలంగాణ గడ్డ మీద ఎన్కౌంటర్లో చనిపోగా మిగిలిన వారు దండకారణ్య ఆదివాసుల దగ్గరికి వెళ్ళారు. వారిలో ఎక్కువ మంది మన తెలంగాణ బిడ్డలే. అందుకే అక్కడ ఏ ఎన్కౌంటర్ జరిగినా తెలంగాణ పల్లెలు ఉలిక్కి పడతాయి. మొన్న కేశవరావుతో పాటు చనిపోయిన వారిలో MCA చదువుకున్న వరంగల్ దళిత బిడ్డ రాకేష్ ఉన్నాడు. తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకురాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో MA లా చేసిన గౌడ బిడ్డ భూమిక ఉన్నది. మరో దళిత బిడ్డ జంట నగరాల కుల నిర్మూలన పోరాట సమితి నాయకురాలు సంగీత నర్సింగ్ పూర్తి చేసి మావోయిస్టుల్లో వైద్యురాలిగా చేరి వీరిలో మరణించింది. వీరంతా 2 దశాబ్దాలుగా దండకారణ్య గిరిజనుల్లో తలల్లో నాలుకగా కలిసిపోయిన వారే. చేనేత కార్మిక BC బిడ్డ సజ్జ నాగేశ్వరరావు 4.5 దశాబ్దాలుగా మావోయిస్టు అధికార పత్రిక జంగ్ టీంలో సంపాదక వర్గంలో ముఖ్యుడు. అయితే మే 21న మరణించిన ఈ ఐదుగురితో పాటు మిగిలిన 23 మంది ఆదివాసీ గిరిజనులే. మొత్తం 28 మందిలో సగం అంటే 14 మంది మహిళలే కావడం విశేషం. ఇంత గొప్ప త్యాగాలు చేసిన వారి సమాజ కలగానే మిగిలి ఉంది. అందుకే అన్నలు ఆలోచించండి, మీ త్యాగం వృధా కారాదు. ఈ దేశ బహుజనులకు మీరు ఎంతో అవసరం. భారత రాజ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాటి వ్యవస్థల అన్నింటికీ అగ్రకుల లింగ వర్గ పక్షపాతత ఉందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన మీపై బహుజనులు గంపెడాశలు పెట్టుకున్నారు. మారుతున్న సమాజ పోకడలను, మార్పులను తెలుసుకోగలిగిన మీరు బుల్లెట్ మార్గం వీడి బ్యాలెట్ ఆయుధం చేపట్టాలని ప్రజలు మనసారా కోరుకుంటున్నారు. చెద అంటని నిప్పు కనికలు మీరు. అయితే భారత ప్రజాస్వామ్యం నిజమైన అర్థంలో బహుజనుల చెంతకు చేరటానికి మీ అవసరం ఎంతో ఉంది. ఈ దేశ బిడ్డలు మావోయిస్టులు, మరీ ముఖ్యంగా నేడు వారంతా బహుజనులే. కేంద్ర పాలకులు పగతో కాకుండా వివేకంతో ఆలోచించాలి. ఈ నరమేధానికి స్వస్తి పలకాలి. షరతులు లేని కాల్పుల విరమణ తక్షణమే పాటించి శాంతి చర్చలు జరపాలి. పహల్గాంలో అమాయక ప్రజలను ఊతకోత కోసిన ఉగ్రవాదులను అంతం చేయడానికి డెడ్లైన్లు కావాలి, కానీ మావోయిస్టుల కోసం కాదు. అదే నేటి భారత ప్రజల కోరిక అని చెప్పేసి తీన్మార్ మల్లన్న
ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు ఎవరి బిడ్డలు అని చెప్పేసి. నిజంగా కూడా అసలు యాక్చువల్గా ఎన్నో రకరకాల కష్టాలు అనుభవించి రకరకాలుగా ఉన్నాయి. అప్పుడు అంటే నాటి దురాఘాతాలను ఎండగట్టి వాళ్లకు దొరల పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప చరిత్ర వాళ్ళది. నక్సలైట్లుగా ఉన్నారు, అడవి బిడ్డలుగా ఉన్నారు, ఎర్ర జెండాలు మోసినరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పరిస్థితులు మారినాయి కాబట్టి అటువంటిది అవసరం లేదు, తుపాకీ గుట్టం అవసరం లేదు, ఇట్లా ప్రాణాలు తీయడం అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే ప్రజల్లో చైతన్యం చేసి ప్రజల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఆ మార్పు కోసం పనిచేయండి, అది ప్రజాస్వామ్యయుతంగా పనిచేయండి. కాబట్టి బుల్లెట్ నుంచి బ్యాలెట్కి వస్తే బాగుంటుంది అని చెప్పేసి తీన్మార్ మల్లన్న ప్రత్యేక వ్యాసం రాసిండు. ఇక కేసీఆర్కు తలపోటు పెరిగింది అని చెప్పేసి ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. 42% ఇప్పట్లో కష్టమే అని చెప్పేసి ఒక వ్యాసం ఇందాక చూసుకున్నాం కదా మనము. ఇక నేటి మాట చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య కుంపటి అగ్గి రాజేసుకుంటుంది. 10 ఏళ్ల తెలంగాణ ప్రజలను రాసి రంపాన పెట్టిన పాపం పండుతుంది. రాష్ట్ర ఆకాంక్షలో అసూలు బాసిన అమరవీరుల త్యాగాన్ని విస్మరించిన కుటుంబానికి ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. రక్త సంబంధీకుల పెత్తనం కోసం పోటీ పడుతుంటే పెద్దాయన గుండె బరువెక్కుతుంది. లెక్కనిన్నన్ని ఆస్తులు, వేల కోట్ల రూపాయల డబ్బు సంచులు ప్రశాంతతను దూరం చేస్తున్నాయి. కాటికి కాళ్ళు చాపే వయస్సులో కుటుంబ అంతర్గతాల కుమ్ములాటలతో మనసు కకావికలమవుతోంది. సారు కారు 3 ముక్కలు అవుతుందా అనే అనుమానాలు వెల్లువెల్లుస్తున్నాయి. నిన్న మొన్నటిదాకా పసిపిల్లలతో పోల్చిన వ్యక్తులు ఇప్పుడు ఉద్యమ పార్టీ పునాదులపైనే కదులుతున్నాయి. అయితే ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములే బలమైనవని నిరూపిస్తున్నారు. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కోసం కాలం కన్నెర్ర చేస్తుందా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయని చెప్పేసి పెద్దపల్లి రాజన్న కారు గురించి రాసేసిండు. ఆ కారు దయ్యము కథా కార్ఖాన ఉంది కదా, దాని గురించి రాసిండు. ఇక కామ్రేడ్ నంబాల కేశవరావు ఒక విప్లవోద్యమ కిరటం అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు గంటా సోమన్న, సీనియర్ జర్నలిస్టు. భారతదేశంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ ప్రముఖ నాయకుల్లో అగ్ర కామ్రేడ్ నంబాల కేశవరావు ఆలియాస్ బసవరాజ్ ఆలియాస్ గంగన ప్రస్తుతం భౌతికంగా లేరు. 2025 మే 21న ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఆపరేషన్ కగార్లో భద్రతా బలగాలు జరిగిన కాల్పుల్లో ఆయన మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు కూడా మరణించారు. ఇది మావోయిస్టు ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బగా భావించాలి. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలి. శనివారం ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఈ నంబాల కేశవరావు ఎవరు, ప్రస్తుతం దేశం మొత్తం ఆయన గురించి ఎందుకు మాట్లాడుతుంది, ఆయన జీవిత నేపథ్యం ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు. ఇక నంబాల పుట్టుక బాల్యం అంతా కూడా అక్కడ శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ఇంజనీరింగ్ చదివిండు, ఇక్కడ వరంగల్లో ఇంజనీరింగ్ చదివిండు ఆర్ఈసీలో. ఇక మావోయిస్ట్ పార్టీలో ఉన్నత స్థానం, కీలక దాడులు అని చెప్పేసి అంటే ప్రధానంగా చాలా వ్యూహాలు వేయడంలో ఆయన దిట్టనంట. కాబట్టి చాలా చేసిండు. ఇక నంబాల వ్యక్తిగత జీవితం, నంబాల కేశవరావు మావోయిస్టు పార్టీలో పనిచేసిన గచ్చిరోలి జిల్లాకు చెందినటువంటి ఆదివాసీ మహిళ అనితను వివాహం చేసుకున్నాడు. 2010లో ఆమె అనారోగ్యం, మానసిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుంది. దీంతో కేశవరావు తీవ్ర నిరాశకు గురయ్యాడని సన్నిహితులు చెప్తారు. 1993లో తన సోదరుడి వివాహానికి హాజరయ్యేందుకు పోలీసులు కళ్ళుగప్పి పశువుల కాపరి రూపంలో స్వగ్రామానికి వచ్చాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఊరికి రాలేకపోయాడని చెప్తుంటారంట. ఆపరేషన్ కగార్లో మరణం, రివార్డు ఆయన పైన 1,50,00,000 ఉందంట. నంబాల స్వగ్రామంలో పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి అక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది. ఇది విషాద చాలా అనుకునేయంట. చాలామందికి ఎట్లా ఈయన చేసిండట. మీ పార్టీలో దేవుళ్ళు ఎవరో దయాలు ఎవరో తీర్చుకోండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి సాక్షి చూద్దాం. ఢిల్లీ ఘన విజయం. ఐపీఎల్ మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. ఇక టెస్ట్ కెప్టెన్గా గిల్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక సామాన్యులకు వైద్యం ఏనాడు ఖరీదుగా ఉండకూడదు, అందుకే అందరికీ ఆరోగ్యశ్రీ అని చెప్పేసి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కొటేషన్ చూసుకోవచ్చు. ఇక కోవిడ్కు కొత్త వేరియంట్లు. కోవిడ్ మళ్ళీ భారత్లో వ్యాప్తి చెందుతోంది. ఈసారి NB1.8.1 LF.7 అని చెప్పేసి వేరియంట్లు తొలిసారిగా గుర్తించిందట. కాబట్టి కొంచెం ఈ కరోనా మళ్ళీ వస్తుంది అంటారంటే, కాకపోతే కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఆర్మీ వర్సెస్ యూనుస్. BNPతో మహమ్మద్ యూనిస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వానికి నెలకొన్న విభేదాలను ముదురుతున్నాయంట, పాకానబడుతున్నాయంట.
ఇక శాంసంగ్కు హెచ్చరికలు. ఇక నిన్న ఏది యాపిల్ చేసిండు, ఇలా శాంసంగ్ అంట. అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే 25% టారిఫ్ విధిస్తామని శాంసంగ్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పాడు. నిజంగా ఒకవేళ ఇప్పుడు శాంసంగ్ అయినా లేకపోతే ఏది ఈ ఐఫోన్లు అయినా అది యాపిల్ ఫోన్లు అయినా ఇవన్నీ కూడా ఎక్కువ అత్యధికంగా వినియోగించేది ఎవరంటే భారతీయులే. నిజంగా ఇప్పుడు మీ దగ్గరనే పెట్టుకుంటే మీ దగ్గర నుంచి మేము కొనము అని చెప్పేసి ఒక్కసారి అనూరి మొత్తం కుప్పగూలిపోతుంది. ఎందుకంటే అత్యధిక జనాభా ఉన్న దేశాలు ఏంటంటే రెండే దేశాలు, అక్కడ చైనా, ఇక్కడ భారతదేశం. చైనా వాడేమన్నా వేరేటోళ్ళు ఎవరైనా కొంటాడా అంటే వాడు ఎవడు కొనడు, వాడే తయారు చేసుకుని వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర మార్కెట్ లేదు. మరి ఎక్కడ మార్కెట్ ఉంది అంటే భారతదేశంలో మార్కెట్ ఉంది. మరి భారత్లో తయారు చేద్దామంటే వద్దంటుండు కాక. ఇట్లున్నది నా కథ. యాపిల్ లేకపోతే నిన్ననే అనుకున్నాం కదా, యాపిల్ లేకపోతే మా జామకాయ కంపెనీ పెట్టుకుంటాం మేమే. కొలీజియన్లోకి జస్టిస్ నాగరత్న త్వరలో తొలి మహిళా సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ నాగరత్న ఇవాళ కొలీజియంలో లాంఛనంగా సభ్యులుగా కాబోతున్నారంట. మనమంతా టీమిండియా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగాలి అని చెప్పేసి మోడీ అంటుండు. అప్పుడు ఏ లక్ష్యమో అసాధ్యం కాదు. నీతి ఆయోగ్ భేటీలో సీఎంలకు పిలుపు, రాష్ట్రానికో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రం అని చెప్పేసి ఆయన ప్రధానమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇక కోవిడ్పై ఆందోళన వద్దు అని చెప్పేసి ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి చెప్తా ఉన్నారు దామోదర రాజనరసింహ. ఇక పాలిసెట్లో 82% ఉత్తీర్ణత సాధించినట. ఈసారి యూరియా కొరత తప్పదా అని చెప్పేసి అంటున్నారు. మరి వానాకాలం వచ్చేసింది, తర్వాత మరి పంటలు పండుతా ఉన్నాయి, మరి ఏంటి పరిస్థితి ఏందని. ముందస్తుగా 3 నెలల సన్నబియ్యం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. గూగుల్ ఇలాకాలో జెమినీ తోడుగా ప్రస్తుతం అన్ని దిగ్గజ సంస్థలు కృత్రిమ మేధ అంటే ఏఐ అసిస్టెంట్లను ఆశ్రయిస్తున్నాయి. వీటిలో ప్రధానమైనది గూగుల్ గూట్లో నుంచి పుట్టిన జెమినీ. వాయిస్ అసిస్టెంట్తో ఎప్పటి నుంచో పిలిస్తే పలికే సేవలను అందించగల గూగుల్ ఇప్పుడు అన్నింటికీ జెమినీ అనేలా అప్డేట్ అవుతుందంట. స్మార్ట్ ఫోన్ని దాటేసి ఇప్పుడు అన్ని ప్లాట్ఫామ్లలోకి జెమినీ సేవలు లాంచ్ అవుతున్నాయంట. ఏఐ వచ్చిందంటే చాలా డేంజర్ ఉండదు లెక్క. ఇక బ్రాండ్ బాజా విరాట్ అని చెప్పేసి ఒక వార్త. ప్రఖ్యాత బ్రాండెడ్ వాల్యుయేషన్ సంస్థ క్రోల్ ప్రకారం విరాట్ ప్రస్తుత బ్రాండెడ్ విలువ అక్షరాల 1900 కోట్లంట. 2016 నుంచి 2023 వరకు చూస్తే 8 ఏళ్లలో 2 సార్లు మినహా ప్రతి ఏటా అతను బ్రాండెడ్ విలువ పరంగా భారత సెలబ్రిటీలో అగ్రస్థానంలో ఉన్నాడట. రకరకాల వరి, ఆరోగ్యశ్రీ. మన ముందు తరాల వారు ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు వైవిధ్యభరితమైనటువంటి ఔషధ పోషక గుణాలున్న ఎన్నెన్నో అపురూపమైనటువంటి పురాతన వరి వంగడాలను మనకు సుసంపన్న ఆహారంగా సంస్కృతిలో భాగంగా అందించారంట. వాటిని తింటే మంచిగా ఉంటుందని చెప్పేసి రకరకాలు ఉంటాయి కదా. ఇప్పుడు బ్రౌన్ రైస్, RIC రైస్ తింటాం కదా మనం. ఇక బ్యూటీ విత్ పర్పస్ అనేది డొల్లా. యువతకు స్ఫూర్తిగా నిలవాలనుకున్న పరిస్థితులు అలా లేవు, అందుకే వైదొలిగా అని చెప్పేసి అంటుంది బ్రిటన్ బ్యూటీ. స్పాన్సర్ల పక్కన ఆట ఆడే కోతుల్లా కూర్చోబెట్టారు. అతిథులకు కృతజ్ఞతలు తెలుపుతూ వినోదం పంచమన్నారు. మిస్ వరల్డ్ నిర్వాహకులపై మిస్ ఇంగ్లాండ్ విల్లా మ్యాగీ సంచలన ఆరోపణ చేసింది. ఖండించిన మిస్ వరల్డ్ CEO ఆరోపణలు నిరాధారం అని చెప్పేసి స్పష్టం చేసిరట. ఇక మిస్ వరల్డ్ పోటీలో భాగంగా నిన్న ర్యాంపాగ్ చేసినట్టున్నారు. తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్, శని కాంగ్రెస్ అని చెప్పేసి ఈయన. మీ దయ్యం ఏదో చెప్పరాదు అసలు. యాక్చువల్గా మీ చెల్లె చెప్పిన దయ్యం ఎవరో చెప్తే మంచిగా ఉంటుంది. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని లూటీ చేశారు. బీఆర్ఎస్పై డిప్యూటీ సీఎం భట్టి మండిపాటు అని చెప్పేసి ఒక వార్త. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. వారే డిజైన్ చేశారు, వారి హయాంలోనే కూలింది. అప్పుడు నోరు మెదపరి వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండే. ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన కథనం. లేదా ఒకసారి ఏమేమంటుందో చూద్దాం. లాస్ట్ గిన్నీస్ బుక్లో LIC అంటే 24 గంటల్లో 5.88 లక్షల పాలసీలు తీసుకొచ్చిందంట, విక్రయించింది. కేరళను తాకిన నైరుతి అని ఒక వార్త. ఇక మిస్ ఇంగ్లాండ్తో మిస్బిహేవ్. ప్రపంచ సుందరి పోటీల నుంచి వైదొలిగిన మిస్ ఇంగ్లాండ్ విల్లా మ్యాగీ అని చెప్పేసి అంటున్నారు. 72 ఏళ్ల మిస్ వరల్డ్ చరిత్రలో ఇంగ్లాండ్ పోటీదారుకు తప్పుకోవడం ఇదే తొలిసారి అని చెప్పేసి అంటున్నారు. ఆమెనేమో ఏమంటుందంటే ఫస్ట్ డే చెప్పింది ఏంటంటే మా అమ్మకు బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, నేను పోతున్నా అని చెప్పిందట. తర్వాత ఇప్పుడు అడిగి పోయిన తర్వాత ఆమె ప్రెస్ మీట్ పెట్టి అక్కడ పరిస్థితులు బాగాలేదని చెప్పి చెప్తుందట. మరి ఏందో. రేవంత్ దిగిపో, నైతికత ఉంటే రాజీనామా చేయి అని చెప్పేసి KT రామారావు ఇంత పెద్దగా రాసిండు. ఇంత పెద్ద రాసి ఇంత పెద్ద ఫోటో వేసిండు దానికి. నిన్న మరి దయ్యం అనే దానికి ఏది మరి దయ్యము దేవుడు ఇవన్నీ కూడా రాయాలి కదా మీరు.
మిగులు ముసుగు నికర దోపిడీ. నీతి ఆయోగ్ గురించి, నీతి ఆయోగ్ ఎన్నడూ పోలే కాక, ఎప్పుడు పోలే, నేను రాను పోను పల్లి బఠానీలు ఇట్లా చెప్పిండు ఆడ. నీటి హక్కులను కాల రాస్తుంటే ఏం చేస్తున్నారని చెప్పేసి ఈ హరీష్ రావు మాట్లాడుతుండు. హరీష్ రావు ఉన్నప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడే, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడే అక్కడ ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ లేకపోతే అక్కడ అవన్నీ కూడా జరిగినప్పుడు సప్లై కూర్చున్నారు. ఇప్పుడే అంటున్నారు మాట్లాడుతూ. తెల్లవారుజామునే రైతుల అరెస్ట్ అని చెప్పేసి ఒక వార్త. ఉమామహేశ్వర ప్రాజెక్టు వద్దన్న 15 మందిపై పోలీసు నిర్బంధం. బల్మూరులో 4 గ్రామాల భూ నిర్వాసితులు రాస్తారోకో చేసిండ్రు. వారి విడుదలకు ఆందోళన. 3 గంటల ఆలస్యంగా సదస్సు. డిమాండ్లకు స్పందన లేకపోవడంతో రోడ్డుపై కూర్చొని నిరసన. దళితుల నిర్బంధం. హైదరాబాద్కు వెళ్లకుండా దళిత బంధు సాధన కమిటీ నాయకులు. ఇప్పుడు దళిత బంధు ఎక్కడరా ఆయన? పార్టీ పోయిన తర్వాత పార్టీ పోయి అధికారం పోయి అంత పోయా. ఇప్పుడు దళిత బంధు ఎక్కడి మళ్ళా? విద్యాశాఖలో ఎన్జీఓల రాజ్యం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎట్టకేలకు మేల్కొన్న కాంగ్రెస్ సర్కార్. నమస్తే తెలంగాణ వరుస కథనాలతో సర్కార్లో చలనం వచ్చిందట. గోదావరిని కొల్లగొట్టే కుట్రపై రివర్డ్ బోర్డుకు లేఖలు రాసింది. వీళ్ళు చెప్పినందుకే లేఖ రాసినారు, లేకపోతే రాయకపోతుందట. ఇట్లా వేస్తుంది ఇవి రాసుకొస్తుంది. ఇట్లా విద్యాశాఖలో ఎన్జీఓల రాజ్యం, వారు చెప్పిందే వేదం. పాఠశాల విద్యాశాఖలో పెరిగిన జోక్యం, ఉన్నతాధికారుల తీరుతో తలలు పట్టుకుంటున్న అధికారులు అని చెప్పేసి ఈమె రాసుకొచ్చి పాడవుతుంది. ఈమె ఏమంటే అది రాసుకొస్తుంది. కాబట్టి రావాల్సింది ఏంటి అంటే ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి ఇక్కడ విద్యా ఉద్యోగాల్లో, ఆ తర్వాత ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది.